దిస్ ఇస్ డాక్టర్ మధుకర్ మౌనిక. సో ప్రజెంట్ మేము ముందున్నాము యాజ్ ఏ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ ఈ సెషన్లో నేను మాట్లాడడానికంటే ముందు నాకు చెప్తున్నాను కదా, ఈ బిజినెస్లో నేను చెప్తాను 80-90% అని చెప్తాను. సో మౌనిక మేడం కష్టమే ఉంది. సో ఫస్ట్ మౌనిక మేడం మాట్లాడతారు, ఆ తర్వాత నేను మాట్లాడతాను. సో ప్లీజ్ మౌనిక మేడం, ప్లీజ్ కమ్ ఆన్ ద డిజిటల్ స్క్రీన్. Thank you, sir. So, good morning, leaders. Myself, Monica Madhu from Hyderabad. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. సో మా అప్లయన్స్ వచ్చేసి భరత్ సార్ అండ్ అవని మేడం, మధు సార్ అండ్ సమత మేడం. సో థ్యాంక్ యూ సార్ అండ్ మేడం. సో గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో మాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా సో మేము ఈ లెవెల్లో ఉండగలిగాము. సో ఇంత మంచి పిన్ అనేది బ్రేక్ చేయగలిగాము. సో ఈ ఆపర్చునిటీ తీసుకోకుంటే మేము ఇంత మందికి తెలిసే వాళ్ళం కాదు, ఇంత మందికి ఈ ఆపర్చునిటీ అనేది ఇచ్చే వాళ్ళం కాదు. సో థ్యాంక్ యూ సార్ అండ్ మేడం. సో ఈ రోజు వచ్చేసి రికగ్నిషన్ 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాం. సో మేమే కొంచెం బిజీగా ఉండడం వల్ల సో ఈ రోజు సెషన్ అనేది పెట్టుకున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా పేరు మౌనిక మధు అండి. సో హైదరాబాద్ లో ఉంటాము. సో మాకు 2 పిల్లలండి. మా ప్రాపర్ వచ్చేసి సో మంచిర్యాల డిస్టిక్ లో ఒక చిన్న విలేజ్ వెల్గనూర్ అనే విలేజ్ లో ఉంటామండి. సో మా పేరెంట్స్ అక్కడే ఉంటారు. సో మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండి. సో నాకు 2 అన్నయ్యలు. సో నేను చెల్లిని, ఒక చిన్న చెల్లిని. సో చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మ నాన్న అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. సో అన్నయ్యలు 2కి మ్యారేజెస్ అయిపోయినాయి. సో స్కూల్ వచ్చేసి విలేజ్ లోనే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇంటర్ వచ్చేసి లక్షపేట్ మండలంలో సో కంప్లీట్ చేశాను. సో ఇంటర్ అండ్ డిగ్రీ అనేది. సో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి రావడం జరిగింది. సో ఇంటర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో స్కూల్స్ వచ్చేసి వెల్గనూర్ అండ్ రెబ్బన్పల్లి అని ఒక పక్కన విలేజ్ ఉంటుంది. సో అక్కడ కూడా చదవడం జరిగింది. సో డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో డిగ్రీ కంప్లీట్ చేసుకోగానే సో మ్యారేజ్ అనేది జరగడం జరిగింది. సో మధుకర్ సార్ వచ్చేసి స్వయాన మేనబావ అవుతారు. సో మా నానమ్మ నేను పుట్టగానే పేరు పెట్టారు. సో నా మనవరాల్ని నా బిడ్డ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలి అని. సో అదే మాటతో సో మా అత్తమ్మ సో అదే మాటకు కట్టుబడి ఉండి సో చేసుకోవడం జరిగింది. సో మా నానమ్మ అనడం ద్వారా సో అట్లా జరిగిపోయింది. సో వచ్చేసి సో ఈ ఆపర్చునిటీ ఎలా తీసుకున్నామంటే 2023లో సో భరత్ సార్ అండ్ మధు సార్ కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేసిన తర్వాత సార్ మీ ఇంటికి వస్తున్నామని సార్ వాళ్ళు అనడం ద్వారా సో వచ్చారు. సో విన్నారు, స్టార్ట్ చేశారు, ఐడి చేసుకున్నారు. సో దాని తర్వాత ఈ వర్క్ అనేది సో ఆగస్ట్ అనే ఒక 2023లో ఆగస్ట్ అనేది ఒక 3 days సెషన్ అనేది రావడం జరిగింది. ఆ సెషన్ అనేది మేము వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత సో మాకు ఒక 3 days సెషన్ గోకురం అనే సెషన్ విన్నాము. విన్న తర్వాత సో ఉంటే ఈ వెస్టేజ్ బిజినెస్ లోనే ఉండాలి. సో తప్పకుండా ఈ బిజినెస్ లో ఉంటే మనకు కావాల్సిన లైఫ్ లో ఏం కావాలో ప్రతి ఒక్కటి ఇందులో వస్తుంది అని క్లారిటీ వచ్చేసింది. సో లైఫ్ లో ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ మనం తిరుగుతున్నామో ఏమేమి కావాలంటే సో డబ్బు, హెల్త్ ప్రతి ఒక్కటి ఇందులో ఉంది అని ఆ క్లారిటీ వచ్చేసింది. సో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే సో ఈ బిజినెస్ లో ఉండాలి అనే క్లారిటీ వచ్చింది. సో స్ట్రాంగ్ గా తీసుకొని సో బిజినెస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో సార్ వచ్చేసి 2023లో సో జాయిన్ అయిన 1 వీక్ లోనే సారు మహారాష్ట్రలో ఆఫర్ వచ్చింది. సో 1 వీక్ లోనే మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. సార్ మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత సో నేను పిల్లల్ని పంపించేసి ఇంకా హౌస్ చూసుకుంటూ ఉండేదాన్ని. సో ఆ సిచ్యువేషన్ లో ఖాళీగా ఉన్న టైంలో సరే నేను కూడా ఏదైనా చేస్తే బాగుండు అనే ఆలోచనలో సో సార్ వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత ఏంటి అని ఒకసారి కనుక్కుంటా ఉంటే చూస్తా ఉంటే సో ఇంకా క్లారిటీ వచ్చేసింది. సో బాగుంది అని సో ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది. సో పిల్లలు నేను ముగ్గురం కలిసి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము.
సో సారు మంత్లీ 1-2 టైమ్స్ వస్తా ఉంటే, సో సార్ వచ్చినప్పుడు సో లాంగ్ జర్నీస్ అనేది అట్లా నేను ప్లాన్ చేసుకునేదాన్ని. లాంగ్ జర్నీ వచ్చినప్పుడు ఇద్దరం కలిసి వెళ్లి ప్లాన్ చేసాం. సార్ వెళ్ళిన తర్వాత నియర్ బై అన్ని ప్లేస్ నేను కవర్ చేసి, సో అట్లా స్టార్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో మా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో సారు అక్కడ ఉండి బిజినెస్ చేసేవారు. మేము ముగ్గురం ఇక్కడ హైదరాబాద్‌లో ఉండి బిజినెస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో అట్లా పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు సపోర్ట్ చేయడం ద్వారానే నేను ఈ బిజినెస్ చేయగలిగాను. సో పిల్లలు ఏమనేవాళ్ళంటే, "మమ్మీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు నువ్వు. డబ్బులు సంపాదించొచ్చు కదా! ఎప్పుడు డాడీని అడుగుతావు" అనంటే, సో ఈ పిల్లలు కూడా నన్ను అంటుర్రు. నేను కూడా ఏదన్నా చేయాలి అనని. సో అట్లా డెసిషన్ తీసుకొని మా పాపనైతే చాలా డాడీని అడగద్దు డబ్బులు. నువ్వే సంపాదించాలి. నువ్వే సంపాదించాలి. నువ్వే కొనివ్వాలి అన్ని. ఇట్లా అనడం ద్వారా సో ఇంకా నాకు స్ట్రాంగ్‌నెస్ అనేది పెరిగి అట్లా బిజినెస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో ప్రతి ఏ మీటింగ్‌కి వెళ్ళినా ఫిజికల్ మీటింగ్ అయినా, జూమ్ మీటింగ్ అయినా, పెద్ద పెద్ద ఎఫ్ఆర్‌యు గోక్రౌండ్ మీటింగ్స్ అయినా ఇట్లాంటివి వెళ్ళినప్పుడు సో ప్రతి మీటింగ్‌కి ముగ్గురం కలిసి వెళ్ళేది. సార్ రాని టైంలో. సార్ వచ్చిర్రంటే నలుగురం కలిసి. ఫస్ట్ టైమ్ గోక్రౌండ్ మీటింగ్ వచ్చినప్పుడు పిల్లలు, నేను, మా అప్‌లైన్స్, మధు సార్, సమత మేడం, ఇంకా మా డౌన్ లైన్స్ ఇట్లా వెళ్ళడం జరిగింది. సో 3 డేస్ సెషన్‌లో. సో అట్లా ఏ మీటింగ్ జరిగినా గాని పిల్లలు ఇబ్బందవుతది అని అనుకోకుండా పిల్లలు గూడా తీసుకొని వెళ్ళి సో సెషన్ అనేది అటెండ్ అయ్యి సో పిల్లలు సగం వింటారు. నేను వింటాను. వాళ్ళు నేర్చుకుంటారు బిజినెస్. మనం గూడా నేర్చుకుంటాం. సో ఖచ్చితంగా సో పిల్లలకు గూడా నేర్పించాలి బిజినెస్ అనేది. సో ఖచ్చితంగా వాళ్ళు గూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో సారు మహారాష్ట్రలో ఉన్న టైంలో ఏం జరిగేదంటే, మార్నింగ్ జూమ్ వింటాం గదా! జూమ్ విన్న టైంలో పిల్లలు ఏం జేస్తారంటే, సో డాడీని చూడాలి కాబట్టి, సో వాళ్ళు ఖచ్చితంగా జూమ్ వినాలి, మార్నింగ్ లేవాలి. డాడీ వాయిస్ వినాలి, డాడీని చూడాలి అని. సో నేను వింటా ఉంటూ పని జేసుకుంటాను. పిల్లలు వీడియో ఆన్ చేసుకొని వాళ్ళ డాడీ కోసం వెయిట్ జేస్తూ, మార్నింగ్ లేసి రెడీ అవ్వకుండా చూస్తా ఉంటారు. వాళ్ళ దగ్గరే ఫోనుంటది. సో సో, అట్లా అనేది సో, చూస్తా ఉంటూ సో, అట్లా వింటూ వాళ్ళకి గూడా ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అట్లా బిజినెస్ అనేది సో, ఇంకా స్ట్రాంగ్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. సార్ అక్కడ ఉండి సో, మేము ఈ ముగ్గురం ఇక్కడ ఉండి సో, అట్లా కష్టపడుకుంటూ వర్క్ చేస్తుంటే సో, అట్లా ఉండకుండా సో, ఖచ్చితంగా అందరం కలిసే ఉండాలి. మళ్ళీ హైదరాబాద్‌కి తిరిగి రావాలి. సో, అని ఆ స్ట్రాంగ్‌నెస్‌తో, ఆ కసితో వర్క్ చేయడం జరిగింది. సో, మా పాప వాళ్ళ సార్ అనేది వెళ్ళిన ప్రతిసారి ఏడుస్తుండే. అందరు డాడీలు ఇక్కడే ఉంటారు. మన డాడీ ఇక్కడ ఉండడు. సో, మేమంటే ఇష్టం లేదు మమ్మీ డాడీకి అని ఇట్లా అంటా ఉంటే, సో, చాలా బాధ అనిపిచ్చేది. సో, ఎందువల్ల అక్కడికి వెళ్ళాల్సొచ్చిందంటే మహారాష్ట్రకి. సో, మేము ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక అపార్ట్‌మెంట్ తీసుకోవడం జరిగింది. సో, దానికి ఆహ్, ఈఎంఐ ఇంట్రెస్ట్ అనేది కట్టాలి గదా! సో, అన్నీ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటే ఖర్చులనేది సో, మనకి ఇన్‌కమ్ ఎక్కడైతే ఎక్కువుందో అక్కడికి వెళ్లి వర్క్ చేయాలని సో, ఆ డెసిషన్‌తోని సార్ వెళ్ళడం జరిగింది. సో, అట్లా వెళ్లి వర్క్ చేస్తూ ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వగానే సో, ఇంకా ఇబ్బందయిపోతుంది. సో, పిల్లలకి ఇంకా తెలిసిన కొద్దీ బాధపడిపోతున్నారు. సో, ఆ సిట్యుయేషన్‌లో నేను ఒక మంచి చెక్ తీసుకొని సో, ఇక్కడికి ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి రావాలి. అందరం కలిసుండాలి. సో, ఖచ్చితంగా ఈ పిల్లలు అనేది బాధ పడకుండా చూసుకోవాలి. సో, అందరం కలిసి ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఇంకా స్ట్రాంగ్‌గా బిజినెస్ అనేది చేసి, సో, సారు ఇప్పుడు ఫుల్ టైమ్‌గా హైదరాబాద్ అనేది ఒక 3 మంత్స్ బ్యాక్ రావడం జరిగింది. సో, 3 మంత్స్ వచ్చిన స్టార్టింగ్‌లో సో, స్టార్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నాము. ఆహ్, స్టార్ డైరెక్టర్ లెవెల్ నుంచి ఇప్పుడు సో, యూసీడీ లెవెల్‌లో డైరెక్ట్ యూసీడీ లెవెల్‌కొచ్చేసాము. సో, మేమేదైతే డ్రీమ్ జేసామో ఎప్పుడు డిసెంబర్ 31కి యూసీడీ పిన్ బ్రేక్ చేయాలి. సో, ఎఫ్ఆర్‌యులో రికగ్నిషన్ తీసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. బట్ ఇది మార్చిలోనే కంప్లీట్ జేసుకున్నాము. సో, చాలా హ్యాపీగా ఉంది. సో, దానికి సపోర్ట్ మా అప్లయన్స్ అందరూ సపోర్ట్ జేశారు. సో, చాలా హ్యాపీగా ఉంది. వడ్డమని సార్‌కి గూడా వెరీ, వెరీ థాంక్ యూ. సో, మా మెంటర్స్ వచ్చేసి వడ్డమని సార్ అండ్ శివాని మేడం, పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. సో, చాలా హ్యాపీగా ఉంది. మేడం వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా మేడం పిన్ బ్రేక్ చేయాలి, పిన్ బ్రేక్ చేయాలి. సో, ఇదే మాట. సో,
సో యూసిడి పిన్ బ్రేక్ అయిన తర్వాత ఒక 2 days లో దాస సార్ పూర్ణిమ మేడం కాల్ చేయడం జరిగింది. సో మంచి పిన్ అనేది బ్రేక్ చేశారు. సో ఇందులో మీరు ఖచ్చితంగా 5 lakhs చెక్ తీసుకోవాలి. సో మంచి పిన్నుతో మంచి ఇన్కమ్ తో మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవాలి. సో చాలా హ్యాపీగా మాట్లాడారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో నెక్స్ట్ ఇప్పుడు మా టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ December 30 నెక్స్ట్ ఇయర్ FRU కల్లా సో మేము కూడా డిసిడి పిన్ కొట్టాలి. సో ఆ రికగ్నిషన్ అనేది తీసుకోవాలి అని సో ఆ డెసిషన్ తో సో ఆ డ్రీమ్ తో వర్క్ చేయడం జరుగుతుంది. లాస్ట్ మంత్ FRU లో సో అందరు రికగ్నిషన్ జరుగుతుంటే సో మేము కూడా ఈ రికగ్నిషన్ తీసుకోవాలి అని సో డిసెంబర్ కి వరకు కంప్లీట్ చేసుకోవాలి విత్ 2 lakhs ప్లస్ అని టార్గెట్ పెట్టుకున్నాం. బట్ రావడంతోనే సో ఈ పిన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అసలు ఆ హ్యాపీనెస్ కి అవధులు లేవు. ఇంత సో మేము ఎప్పుడో టార్గెట్ పెట్టుకున్నాం బట్ ఇప్పుడే జరిగిపోయింది ఇన్ని నెలల ముందే. సో అని చాలా హ్యాపీ అనిపించింది సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు ద మధుకర్ సార్. ఎస్, థ్యాంక్ యూ మౌనిక, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నేను అనుకోలేదు మౌనిక మేడం ఇలా మాట్లాడుతుందని అయితే అనుకోలేదు నిజంగా. ఎందుకంటే చెప్తున్నాను కదా, స్టార్టింగ్ మేజర్ కష్టాలు పడ్డది మౌనిక మేడమే. అంటే మేజర్గా వర్క్ చేసింది మౌనిక మేడమే. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి మౌనిక మేడంకి తెలుసు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాను. ఎస్ లీడర్స్, నా పేరు డాక్టర్ మధుకర్, మౌనిక. సో మాకు 2 పిల్లలు, రక్షిత్ వర్మ అండ్ రిషిక వర్మ. సో నిజంగా నా ఫ్యామిలీ నాకు దొరకడం నాకు చాలా అదృష్టం. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ తోటే నేను ఇప్పటికీ ఇక్కడ వరకు వచ్చినాను. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నిజంగా చాలా మంది అంటూ ఉంటారు, కారణాలు చెప్తా ఉంటారు. హోమ్ మీటింగ్ చేయండి అంటే, ఓపెన్ మీటింగ్ రండి అంటే, జూమ్కి రమ్మన్నా పిల్లలు ఉన్నారండి, పిల్లలకు డిస్టర్బ్ అవుతుందండి, సో పిల్లలు ఫీల్ అవుతారండి, పిల్లలకు అద్దె తినిపించాలండి, అన్నం తినిపించాలండి, సో ఇట్లా అంటూ ఉంటారు. కానీ నిజంగా మా పిల్లలకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మమ్మలను అసలు ఎప్పుడు ఐ మీన్ ఏమంటే విసిగించలేదు. ఎప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే పుషప్ చేస్తూ ఉంటారు మమ్మల్ని. ఎస్ డాడీ, ఇది చేయండి, అది చేయండి, మనం వెళ్ళాలి, గ్రౌండ్కి వెళ్ళాలి, స్టేజ్ ఎక్కాలి మనకు. సో అంటూ ఉంటారు, ఇట్లా చేతులు ఊపుతారు కదా రాకీ మ్యూజిక్ అప్పుడు మనకు కూడా ఊపాలి. మొన్న ఎఫ్ఆర్కి వెళ్ళొచ్చినాక భరత్ అంకుల్కి, ఆమని మేడంకి, వీళ్ళకి ఊపారు, మదంకుల్కి ఊపారు. సో మనకు కూడా ఎప్పుడు చేతులు ఊపుతారు, మనకు కూడా రాకీ మ్యూజిక్ ఎప్పుడు వస్తుంది. పిచ్చి ఎక్కిపోతుంది చెప్తాను కదా నిజంగా. సో ఇంకా నేను పీపీటీలోకి వెళ్ళలేదు, బట్ పీపీటీలోకి వెళ్తే ఇంకా ఇంకా చాలా హెవీగా ఉంటుంది. సో నా బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ తెలుసు. సో ఒక వన్ వన్ మోర్ మినిట్ నేను చెప్తాను. సో నేను వర్క్ చేసే క్రమంలో నిజంగా ఎంత వర్క్ చేసినా కానీ మాక్సిమం 1.5 lakh ఇన్కమ్ దాటేది కాదు. లాస్ట్ ఇప్పుడు నాది కూడా 1.5 lakh ఇన్కమ్ ఉంది, మంచి పొజిషన్ ఉంది, అంతా ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే అక్కడ జీతం మాత్రమే వస్తుంది. జీవితం కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ జీవితం ఎక్కడ దొరకలేదు నాకు. నిజంగా చెప్తున్నాను కదా, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్స్ టు భరత్ సార్ అండ్ డాక్టర్ మధు సార్. నేను నిజంగా భరత్ లేకపోతే నిజంగా నేను ఈ బిజినెస్లోకి వచ్చేవాడిని కాదు. సో ఎవ్రీ టైం ఎనీ ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసుకునేది. సో అదే విధంగా ఒకనొక రోజు భరత్ నాతో షేర్ చేసుకున్నాడు. ఇది ఆల్మోస్ట్ మేము 6 monthsగా డిస్కస్ చేస్తూనే ఉన్నాం. సో భరత్ మేము డిస్కస్ చేసుకొని ఒక టైంలో సో ఇది మధు సార్ కూడా చెప్తే బాగుంటుంది అన్న తర్వాత ఎస్ క్యారీ అని, ఎందుకంటే మనకు ఎక్స్ నెట్వర్క్లో కూడా మధు సార్ ఏమున్నాడు ముందే, కాబట్టి సార్ ఉంటే ఇంకా మనకు బెస్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో సార్కు డిస్కస్ చేయడం జరిగింది. దెన్ సార్ యొక్క ఐ మీన్ ఏమంటారు సజెషన్స్ తోటి మన వడ్డెమిన్ శ్రీనివాస్ సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఇన్వైట్ చేసి అక్కడ డిస్కస్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక రోజు మొత్తం డిస్కస్ చేసి నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా హైదరాబాద్కి రావడం జరిగింది. సో హైదరాబాద్కు వచ్చిన విషయమే నేను నా పీపీటీలో చెప్తాను నేను. సో లీడర్స్ అందరు మీ ఇంకెవరైనా రావాల్సి ఉంటే ఇన్వైట్ చేయండి. ఎందుకంటే ఇవాళ జరగబోయే సెషన్ నిజంగా చెప్తున్నా కదా, నాదని కాదు, నా లైఫ్ స్టోరీ చాలా మందికి వినిపించాలని నా ఇంటెన్షన్. ఓకే, సో నేను పీపీటీ స్టార్ట్ చేస్తున్నాను లీడర్స్. Sir, share audio Wi-Fi. ఎస్ సార్.
భరత్, నా ఆడియో వినిపిస్తుందా? వీడియో కనిపిస్తుందా? క్లియర్. ఎస్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో ఈ సెషన్ ఏదో కాదు, ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీగా మారే అవకాశం ఏదైతే ఉందో అది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే నేను బిగినింగ్ ఏదైతే నా పొజిషన్ ఉందో, నా చిన్ననాటి లైఫ్ స్టైల్, సో చెప్తున్నాను కదా, వెరీ వెరీ ఆర్డినరీ లైఫ్. సో అక్కడ ఆర్డినరీ లైఫ్ నుంచి ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ లైఫ్కి రావడానికి నేను ఏం చేశాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎలాంటివి ఒడిదుడుకులు దాటి వచ్చాను. సో అది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ పీపీటీ ద్వారా. సో ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, నా లైఫ్ స్టోరీ మాత్రమే. ఓకే, ఎస్ లీడర్స్, వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. సో నా పేరు డాక్టర్ మధుకర్ మౌనిక అక్కల. సో నాది మీకు తెలుసు, నాది M.Pharmacy PhD కంప్లీటెడ్. సో నేను ప్రజెంట్ ఒక ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ మౌనికతో కలిసి పార్ట్ టైమ్గా బిజినెస్ బిల్డ్ చేశాను. సో షీఈ్ ఎ హోమ్ మేకర్. సో నిజంగా హోమ్ మేకర్ అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవ్వాలి ఎవరైనా. చాలా మంది హౌస్ వైఫ్ అంటారు. నిజంగా లీడర్స్, హోమ్ మేకర్ అంటే చాలా గొప్ప పదం అండి. ఇల్లుని తీర్చిదిద్దే వ్యక్తులు. సో దాంట్లో నేను సగర్వంగా చెప్తాను, మౌనిక మేడంకు ఆల్వేస్ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇల్లుని తీర్చిదిద్దడంలో నిజంగా మౌనిక ఓర్పు, సహనం చాలా ఎక్కువ. సో థ్యాంక్ యూ మౌనిక, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నా లైఫ్లోకి వచ్చినందుకు. సో చూడండి లీడర్స్, నెక్స్ట్ ఐఎమ్ నిజంగా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఆ భగవంతుని తర్వాత నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నది సో మా అమ్మ నాన్నలకి. సో మా అమ్మ పేరు రాజేశ్వరి. సో మా డాడీ పేరు లచ్చన్న. సో వీళ్ళిద్దరు ఈ కడుపులో పుట్టడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టే నేను ఈ భూమి మీదకి వచ్చాను. సో నిజంగా మరుజన్మ ఉంటే ఖచ్చితంగా వీళ్ళ కడుపులోనే పుట్టాలని కోరుకుంటున్నాను. సో అమ్మ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మా నాన్న వచ్చేసి సింగరేణిలో కోల్ మైన్ వర్క్ చేసి రిటైర్డ్ అయిన వ్యక్తి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మా ఊరిలో వెల్గనూర్ అనే గ్రామంలో, అది మంచిర్యాల డిస్టిక్ దండేపల్లి మండలంలో ఒక గ్రామం, కుగ్రామం. సో అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు. సో నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ గాడ్, నాకు ఇలాంటి అమ్మా నాన్నలు ఇచ్చినందుకు. సో వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, ఇంత హెల్దీగా, ఇంత వర్క్ చేస్తూ, ఇంత చదువుకొని ఉన్నాను. సో నెక్స్ట్ ఇంకెవరికైనా నేను చెప్పాలనుకుంటే ఖచ్చితంగా నా ఫ్యామిలీ మెంబర్స్కి. సో మౌనిక అండ్ నా పిల్లలు ఇద్దరండి, గ్రేట్ కిడ్స్ అండి. నిజంగా ఎట్లాంటి బిజినెస్ పరంగా కావచ్చు, ఎట్లాంటి పరంగానైనా మాకు ఎట్లాంటి ఇబ్బంది కలిగించలేదు. సో రక్షిత్ వర్మ అండ్ రిషికా వర్మ. సో రక్షిత్ వర్మ మా అబ్బాయి, పెద్ద అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నారు. సో మా అమ్మాయి వచ్చేసి రిషికా వర్మ. సో నా కుట్టి అండి, డాడీ కుట్టి అంటారు కదా. సో అది ఇప్పుడు 4th క్లాస్ కంప్లీట్ అవబోతుంది. సో నిజంగా నా ఫ్యామిలీ నాకు దొరకడం నిజంగా అదృష్టం. సో చూడండి, చాలా చూడముచ్చడైన ఫ్యామిలీ. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ గాడ్. సో ఇట్లాంటి ఫ్యామిలీస్ నాకు ఇచ్చినందుకు, ఇట్లాంటి పిల్లలను నాకు ఇచ్చినందుకు సో ఎల్లవేళలా నేను కృతజ్ఞత చెప్తాను గాడ్కి. సో నెక్స్ట్ నేను ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలనుకుంటే నిజంగా ఇక్కడ చూసినారు కదా, సో గోల్డెన్ కిడ్స్ అండి. సో రక్షిత్ వర్మ అండ్ రిషికా వర్మ, మై లవ్లీ కిడ్స్. నిజంగా వాళ్ళ స్మైల్ ఎప్పటికీ ఉండాలి, ఇలాగనే ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి నేను ఈ బిజినెస్ చాలా స్ట్రాంగ్గా చేస్తూ ఉన్నాము. అదే కాదు, ఇంకా వీళ్ళకి ఏదైనా ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో ఉన్నాను. ఒకప్పుడు మాకు ఏం లేదు, నేను చదువుకొని కష్టపడి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఏది అడిగిందల్లా మ్యాక్సిమం ఇస్తున్నాను. చూడండి లీడర్స్, కానీ ఇంకా ట్యాగ్ చూసి ఇచ్చే పొజిషన్ ఉండకూడదు అనే ఇంటెన్షన్ తోటి ఇప్పుడు మీకు నా లైఫ్ స్టోరీ షేర్ చేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రక్షిత్ వర్మ అండ్ రిషికా వర్మ, లవ్ యూ సో మచ్. అండ్ ఇది చూడండి లీడర్స్, ఇది మా బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో మా బ్యూటిఫుల్ ఫ్యామిలీలో చూడండి, అమ్మ నాన్న, మా అన్నయ్య వదినే, సో అక్క బావ. సో అన్నయ్య పేరు తిరుపతి అండి. అన్నయ్య 19 years ఆర్మీలో వర్క్ చేసి ఇప్పుడు ప్రజెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నారు ఇచ్చోడలో. సో మా బావగారు వచ్చేసి తిరుపతి, మా బావగారి పేరు కూడా తిరుపతినే. సో మా అక్క పేరు యాక్చువల్ పేరు స్వర్ణలత, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ భవానీ అని పేరు మార్చారు. సో తిరుపతి అండ్ భవానీ. మా బావ వచ్చేసి సింగరేణిలో డంపర్ ఆపరేటర్గా వర్క్ చేస్తారు, చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్, వీళ్ళని నాకు ఇవ్వడానికి నిజంగా కృతజ్ఞతలే ఉంటాను. సో నెక్స్ట్ వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య పిల్లలు రుచిత అండ్ రిషి సాహిత్. అండ్ మా అక్క, ఆ బావ వాళ్ళ పిల్లలు వంశీకృష్ణ అండ్
అమ్ములు అని పిలుస్తాం మేము, శ్రీప్రియ. సో ఇక్కడ మా పిల్లలు, మా మేడం చూస్తున్నారు కదా. సో నిజంగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో నిజంగా ఎవరి దృష్టి తగలకూడదని కోరుకుంటున్నాను మా ఫ్యామిలీకి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఫ్యామిలీలో నేను ఉండడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ ఫర్ మై చైల్డ్హుడ్ లైఫ్ అండి. సో చూడండి లీడర్స్, ఇక్కడ మై చైల్డ్హుడ్ లైఫ్లో నేను ఇది నాదే ఫోటో, చిన్నప్పటి ఫోటో. సో ఐ థింక్ ఇది ఒక 8-9 months ఏజ్లో అప్పుడు. సో నా కోసం స్పెసిఫిక్గా ఒక ఐరన్ చైర్ చేపించి దానికి వైర్ తోటి అల్లారు దానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్టయితే నా స్కూలింగ్స్లో ఇలా ఉన్నాను నేను. సో స్కూలింగ్స్లో ఇలా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి మా అక్కది మ్యారేజ్ ఫంక్షన్స్లో. సో మేము ఇది ఇక్కడ ఫోటో దిగాము. సో అమ్మ, నాన్న అండ్ అన్నయ్య, నేను. సో చూడొచ్చు మా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. మా ఇల్లు చాలా చాలా నార్మల్ అండి. వర్షం పడింది కూడా ఆ రోజు. సో రేకుల ఇల్లు. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న పందిరి వేసాం, కట్టెలతో పందిరి వేసుకున్నాం. సో అక్కడే టెంట్ వేసి మ్యారేజ్ చేసాము. చాలా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాము. చెప్తున్నాను కదా, నేను ఒకానొక టైంలో స్కూల్కి నాకు వేసుకోవడానికి సరైన డ్రెస్ కూడా ఉండేది కాదు. మా అన్నయ్యది డ్రెస్ నేను ఎప్పుడు దాన్ని చెప్తున్నా, రీస్టిచ్ చేయించి వేసుకునే పొజిషన్ మాది అప్పుడు. కాళ్ళకు చెప్పులు కూడా సరిగా ఉండేవి కాదు. సో అలాంటి పొజిషన్లో ఉన్నాము అప్పుడు. సో నిజంగా ఆ కష్టాలు గుర్తెచ్చుకుంటే ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు హ్యాపీగా అనిపిస్తుంది అంటే, అట్లా కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడు కొంత ఎంజాయ్ చేయడానికి, అంటే కొంత సుఖపడడానికి మాకు దేవుడు ఆస్కారం ఇచ్చారు. సో థ్యాంక్ యూ గాడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అదే రోజు సో వర్షం పడింది చూడండి. చిన్న బల్లె మీద, టెంట్ హౌస్ చైర్స్ మీద మేము యాక్చువల్గా సంథింగ్ ఏదో రాసుకుంటా ఉంటే ఫోటోగ్రాఫర్ వచ్చేసి ఒక స్టిల్ ఇవ్వమన్నారు. సో ఇమ్మీడియట్గా నేను మా అన్నయ్యని ఇద్దరం స్టిల్ ఇచ్చాము. మా అన్నయ్య గురించి చెప్పాలి నేను. మా అన్నయ్య నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్. బయట ఫ్రెండ్స్ ఉంటారో నాకు తెలియదు, అంటే నాకు అంత పెద్దగా లేరు. బట్ మా ఇంట్లో మా అన్నయ్య నాకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్. ఏది ఉన్నా నాతోటి షేర్ చేసుకుంటారు, ఇంక్లూడింగ్ ఏదైనా పర్సనల్ అయినా. మా అమ్మ నాన్నలతో కంపేర్ చేస్తే నాతోనే ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు, నాతోనే ఎక్కువ చేస్తారు. అండ్ అదే విధంగా నన్ను ఒక దారిలో పెట్టడానికి మందలించాలన్నా, కొట్టాలన్నా నన్నే కొట్టేవాళ్ళు. ఎందుకంటే చిన్నప్పుడు నేను అంత ఆకతాయిగా ఉండేవాడిని. సో అంత చదివేవాడిని కూడా కాదు. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో నేను చెప్తాను అది. సో ఎట్లా చదివేది ఏంటనేది. సో థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ సో మచ్ అన్నయ్య. సో జన్మలకు నువ్వే నా అన్నయ్య ఉండాలి, నన్ను ఇలానే అర్థం చేసుకొని ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ ఫర్ అది స్కూలింగ్స్లో అండి, స్కూలింగ్ డేస్లో అట్లా ఉండేది. కమింగ్ ఫర్ బీ ఫార్మసీ చూడండి, బీ ఫార్మసీలో ఎలా ఉన్నాను నేను. పక్కా యంగ్ యూత్ లాగా ఉండేవాడిని నేను. సో అట్లానే ఉన్నాను, ఇంక్లూడింగ్ ఎం ఫార్మసీలో కూడా అలానే ఉన్నాను చూడండి. సో అంటే చెప్తున్నాను కదా, 20 సంవత్సరాలలో 25 సంవత్సరాలలో యూత్ ఎలా ఉండాలంటే నేను అలానే ఉండేది. చెప్తున్నాను కదా, చాలా మంది యూత్ ఉంటారు, కానీ రక్తం అనేది చల్లబడిపోయి ఉంటుంది. నేను నా లైఫ్ స్టైల్కు నేను చెప్తున్నాను, యూత్ అనేవాళ్ళు 20-25 సంవత్సరాలలో ఎవరైతే ఉన్నారో చల్లగా ఉండకండి. మీ రక్తం ఈ టైంలో ఉడకాల, ఏదో సాధించాలా అనే ఇంటెన్షన్ ఉండాలి మనకి. సో నాకు ఆ టైంలో అలా ఉండేది. సో అది చెప్తాను, ఈ ఫొటోస్ వెనకాల ఉన్న స్టోరీ కూడా చెప్తాను నేను. సో ఇది యాక్చువల్గా బీ ఫార్మసీలో నేను ఉన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా చేయాలని చెప్పేసి ఒక ల్యాబొరేటరీకి వెళ్ళాను నేను. ఆ ల్యాబొరేటరీలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సృష్టించాలి అనే ఒక ఇన్నోవేషన్ థాట్స్తో ఉండేది ప్రతిసారి. సో అదే విధంగా నేను ఎం ఫార్మసీలో, బీ ఫార్మసీ నేను కాకతీయ యూనివర్సిటీలో చేశాను. దెన్ కమింగ్ ఫర్ ఎం ఫార్మసీ, అప్పుడు బీ ఫార్మసీ ఓన్లీ 19 కాలేజ్లే ఉండేవి మేము చేసినప్పుడు. సో 2008లో కంప్లీట్ అయిందండి బీ ఫార్మసీ. సో 2004 to 2008. సో ఆ టైంలో ఓన్లీ 19 కాలేజెస్ ఉస్మానియా రీజియన్లో. అండ్ అప్పుడు ఎం ఫార్మసీ అయితే జస్ట్ 4 కాలేజెసే ఉండేది. మాకు ఎం ఫార్మసీ ర్యాంక్ రావాలంటే టాప్ 100లో రావాలి గేట్లో, లేదు అంటే చాలా డిఫికల్టీ. అండ్ కమింగ్ ఫర్ నెక్స్ట్ ఫోటో ఎం ఫార్మసీ అండి. ఎం ఫార్మసీ చూసారు కదా, కొంత వేరియేషన్ వచ్చింది. సో ఎం ఫార్మసీలో నేను ఎం ఫార్మసీ వచ్చేసి అన్నామలై యూనివర్సిటీలో చేశాను నేను, తమిళనాడు, చిదంబరం అని అండి. మనకు దశావతారం సినిమా తెలుసు కదా, ఆ దశావతారంలో టెంపుల్ ఉంటుంది కదా, స్టాచ్యూకు కట్టి తీసుకెళ్తారు కమలాసన్ని, అక్కడే ఉంటుందండి. చాలా పురాతనమైన టెంపుల్, చాలా మహిమగల టెంపుల్ అండి. సో చిదంబరం, అక్కడే నేను ఎం ఫార్మసీ పూర్తి చేశాను. ఇది అప్పటి ఫోటో అండి. సో చెప్తున్నాను కదా, ఇది వచ్చేసి ఆఫ్టర్ ఎం ఫార్మసీ నేను జాబ్లో జాయిన్ అయ్యి విత్ ఇన్ 1 yearలో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది.
సో నేను చెప్తున్నా, మా మిస్సెస్ చెప్పారు కదా, మా అమ్మమ్మ మా అమ్మమ్మ అంటే మౌనిక వాళ్ళ నానమ్మ. సో మౌనిక పుట్టగానే నాకని డిసైడ్ చేశారు. సో దాని తర్వాత నేను ఎప్పుడైతే బి ఫార్మసీ థర్డ్ ఇయర్ లో ఉన్నానో అప్పుడే డిసైడ్ చేశారు. సో ఆ టైంలో నాకు నిజంగా ఏం తెలియదు కూడా, మౌనికకు కూడా ఏం తెలియదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం మేము డిసైడ్ అయినాము, ఆ పేరెంట్స్ కూడా డిసైడ్ అయినారు. సో కాబట్టి బి ఫార్మసీ థర్డ్ ఇయర్ లో ఇది అనుకుంటే, నేను ఎం ఫార్మసీ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత ఈ పెళ్లి చేసుకున్నామండి. ఎందుకంటే సెటిల్ కాందే లైఫ్ ఎట్లా ఉంటుందో నేను చాలా జీవితాలు చూశాను నేను. సో నేను ఖచ్చితంగా సెటిల్ అవ్వాలని ఇంటెన్షన్ తోడని ఎం ఫార్మసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ చేశాను. సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫస్ట్ నా స్టార్ట్ అయింది ఇనాగ్రేషన్. సో అక్కడ దాని తర్వాతే చేసుకున్నాను. సో సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడండి నేను, మా అక్క, మా అన్నయ్య, వీఆర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. అసలు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నిజంగా తట్టుకోలేని పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే మా అమ్మ నాన్న, మౌనిక తర్వాత మా అక్క, అన్నయ్య అండి. సో మా అన్నయ్య ఆల్రెడీ చెప్పాను కదా, సబ్ ఇన్స్పెక్టర్. ఇది జస్ట్ రీసెంట్లీ మొన్న శ్రీరామనవమికి వెళ్ళాము కదా, మా ఊర్లో విలేజ్ లో రామాలయం ఓపెనింగ్ కి, ఆ టైంలో తీసుకున్న ఫోటో ఇది, రామాలయంలోనే. సో ఈ కంప్లీట్ టెంపుల్లో మేజర్ పోర్షన్ మాదే అండి, మా అన్నయ్యది, మా అక్క వాళ్ళది అండ్ మాది. సో మేమే మేజర్ పోర్షన్ అండి. అన్నింటికి గర్భగుడిలోని దేవుళ్ళని మా అన్నయ్య వాళ్ళు ఇస్తే, అక్క వాళ్ళు ఇస్తే, శని గ్రహాలని మా అన్నయ్య వాళ్ళు, ప్రహారీ గోడ అండ్ దాంతో పాటు మేజర్ గేట్స్ అన్ని నేను డొనేట్ చేశానండి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గాడ్, నాకు ఇట్లాంటి అక్కను అన్నయ్యని ఇచ్చినందుకు. సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇదంతా నా బ్యాక్గ్రౌండ్ అండి. ఎప్పటి వరకు కమింగ్ ఫర్ నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ప్రొఫెషనల్ రికార్డ్స్. సో లీడర్స్, నాది స్కూలింగ్స్ మొత్తము శ్రీరాంపూర్లో జరిగింది, సాందీపని హై స్కూల్లో. ఫ్రమ్ ది బిగినింగ్ మనము అంటాం కదా, దాన్ని బాల్చిచ్చా అంటాము, జనరల్ గా బాల్చిచ్చా అనేది. సో ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి 10th క్లాస్ వరకు నేను సాందీపని హై స్కూల్లో చదివాను. శ్రీరాంపూర్ కాలనీలో ఉంది అది. సో శ్రీరాంపూర్ కాలనీ, మంచిర్యాల డిస్టిక్ అగైన్. సో అక్కడ స్కూలింగ్స్ కంప్లీట్ చేసుకున్నాను నేను. దెన్ ఇంటర్మీడియట్ వచ్చేసి మంచిర్యాలకి వెళ్ళానండి. మంచిర్యాలలోని శ్రీహర్ష జూనియర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. బైపీసీలో జాయిన్ అయ్యి. జనరల్గా బైపీసీ అనేది డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు, బట్ నాకు చాలా ఇంట్రెస్ట్, చెప్పాను కదా, ఇన్నోవేటివ్ ఏదో ఒకటి చేయాలనే ఇంట్రెస్ట్. సో అదే ఊపుతోని నేను బైపీసీలో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ ఆఫ్టర్ నేను ఇంటర్మీడియట్ తర్వాత లాంగ్ టర్మ్కి వెళ్ళి ఎంసెట్ అంటే స్టార్టింగ్ రాశాను. 16,000 ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో. 16,000 ర్యాంక్ సరిపోతుంది ఫార్మసీకి, కానీ నేను మెడిసిన్ కొట్టాలనే ఇంటెన్షన్తో లాంగ్ టర్మ్ వెళ్ళడం జరిగింది. అక్కడ లాంగ్ టర్మ్ 1 ఇయర్ తీసుకున్న తర్వాత నా ర్యాంక్ 6,000 చేంజ్ అండి. నా ఎంసెట్ లో 6,000 చేంజ్ 2003లో. సో కానీ చూడండి లీడర్స్, నేను అప్పటి వరకు తెలుగు మీడియం చదివిన నేను 6,000 ర్యాంక్ తో నాకు జనరల్ గా అగ్రికల్చర్ వచ్చిందండి. అగ్రికల్చర్ బిఎస్సిలో నాకు సీట్ వచ్చింది. కానీ నిజంగా అప్పుడు నా అదృష్టమో లేదా దురదృష్టం అనుకోవాలి, అగ్రికల్చర్ బిఎస్సి వచ్చింది, జాయిన్ అయిపోయింది. కానీ అదే టైంలో ఎంసెట్ స్టేట్ సెకండ్ ర్యాంక్ పర్సన్ ఎంబీబీఎస్ వదిలేసి ఫార్మసీలో జాయిన్ అవడం జరిగింది. సో అది తెలిసిన నేను, చాలా మంది, నేనే కాదు నాలాంటి చాలా మంది ఏం చేశామంటే, ఫార్మసీలో ఏదో ఉంది సంథింగ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ కోర్స్ అని చెప్పేసి అగ్రికల్చర్ బిఎస్సి వదిలేసి క్యాన్సిల్ చేసుకొని బి ఫార్మసీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో నేను బి ఫార్మసీ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకున్నాను. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బి ఫార్మసీలో జాయిన్ అయ్యేందుకు. కానీ ఇంకొక హర్డిల్, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, ఇంగ్లీష్ మీడియం చదవాలి. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ అంటే చాలా డిఫికల్టీ. చెప్తున్నాను కదా, నేను 10th లో నేను 2nd క్లాస్ పాస్ అయినాను. ఇంటర్మీడియట్ లో నేను ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను 2nd ఇయర్ లో. కానీ నేను మళ్ళీ పట్టుదలతో చదివి దానిలో 78 మార్క్స్ తెచ్చుకున్నాను ఇంగ్లీష్ లో. సో అదే ఊపుతో బి ఫార్మసీలో కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతూ చాలా డిఫికల్టీ కష్టాలు పడ్డాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నేను. తెలుగు మీడియం నుంచి వచ్చి నేను ఇంగ్లీష్ మీడియం చదివి ఫస్ట్ క్లాస్ లో. చాలా మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఫెయిల్ అయినారు. బట్ నిజంగా నేను చాలా చాలా కష్టపడ్డాను అప్పుడు. బి ఫార్మసీలో ఫస్ట్ క్లాస్ రావడం అంటే అంత ఈజీ కాదు, దట్టు కాకతీయ యూనివర్సిటీలో కరెక్షన్ చాలా డిఫికల్టీగా ఉంటుంది. దెన్ అట్లా 2008లో కంప్లీట్ చేసుకున్న బి ఫార్మసీ. నెక్స్ట్ ఎంట్రన్స్ గేట్ రాశాను, జస్ట్ 2% తో మిస్ అయింది. 2% గేట్ లో. గ్రాటిట్యూడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి ఉంటుంది గేట్, ఇప్పుడు దాన్ని కాస్త జీప్యాడ్ గా మార్చారు.
గేట్ అనేది ఇంజనీరింగ్ వాళ్ళకి, జీప్యాడ్ అనేది ఫార్మసీ వాళ్ళకి ఇచ్చేశారు. సో అప్పుడు 2% మిస్ అయింది నేను. సో నెక్స్ట్ ఎం ఫార్మసీ వచ్చేసి చేయాలి ఇక్కడే, కానీ ఇక్కడ సీట్స్ లేవు. సో అన్నమల యూనివర్సిటీలో ఉన్నాయని తెలిసి నేను వెళ్ళి అక్కడ టెస్ట్ రాసి ఎలిజిబుల్ అయ్యి దెన్ యూనివర్సిటీలో ఎం ఫార్మసీ జాయిన్ అయ్యాను. అది మెడిసినల్ కెమిస్ట్రీ. జనరల్గా మెడిసినల్ కెమిస్ట్రీని చూస్తే చాలా మంది చాలా భయపడతారు. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే ఎవరు చేయండి ఏదో ఒకటి చేయాలనే ఇంటెన్షన్ నాది. సో అందరూ వెళ్ళే దారిలో నేను ఎప్పుడు వెళ్ళాను, చిన్నప్పటి నుండి అందరూ వెళ్ళే దారిలో నేను వెళ్ళాను. సో అట్లా మెడిసినల్ కెమిస్ట్రీ తీసుకోవడం జరిగింది. అండ్ ఎం ఫార్మసీ 2010లో కంప్లీట్ అయింది విత్ యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్. సో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ తోటి పాస్ అయ్యాను నేను, డిస్టింక్షన్ విత్ యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ ఎం ఫార్మసీలో. దెన్ ఆఫ్టర్ దట్ 2010లో కంప్లీట్ అయింది. 2009 నా ప్రాజెక్ట్లో ఉండగానే నేను ఫ్యాకల్టీగా అపియర్ అయ్యాను ఇంటర్వ్యూకి. ఎట్లా అంటే ఆల్మోస్ట్ 186 మంది అపియర్ అవుతే సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో, చాలా మంచి కాలేజ్ అది అప్పుడు. సో 186 స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఎంట్రన్స్కి అపియర్ అవుతే దానిలో ఓన్లీ 17 మెంబర్స్ సెలెక్ట్ అయినాము సెకండ్ రౌండ్కి. సో 17 మెంబర్స్లో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రౌండ్కి వచ్చేసి ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయినాము. అండ్ ఆ 3 మెంబర్స్లో ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే తీసుకున్నారు. అదొకటి నేను, ఇంకోటి నా ఫ్రెండ్ జగదీష్ అని. సో నాది మెడిసినల్ కెమిస్ట్రీ, అనేది ఫార్మాకాలజీ. సో నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేనే నమ్మలేకుండా ఉన్నాను ఆ టైంకి, ఎందుకంటే అంత మందిలో మేమిద్దరం సెలెక్ట్ అయినామని. మేమిద్దరం కంటే నేను సెలెక్ట్ అయినాను, ఎందుకంటే అప్పటి వరకు నా సెల్ఫ్ ఇమేజ్ చాలా చిన్నది. ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన సెల్ఫ్ ఇమేజ్, ఎస్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అని. సో అదే మూమెంట్లో ఒక 1 year వర్క్ చేసిన తర్వాత 2011లో మళ్ళీ అన్నమల యూనివర్సిటీలో పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ రాశాను, క్వాలిఫై అయ్యాను. 2011లో రిజిస్టర్ అయ్యాను. సో పిహెచ్డి అనేది చాలా 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 మందికి కళ ఉంటుంది, అంత ఈజీ కాదు. సో అట్లా పిహెచ్డి చేసే క్రమంలో చాలా చాలా హర్డిల్స్ ఫేస్ చేశాను. కానీ 2009లో నేను ఒక ఫార్మా కంపెనీ, అంటే రీసెర్చ్ R&D ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాము 2009లోనే, ఫార్మా R&D ల్యాబ్. సో దాని పేరే బ్రైట్ ల్యాబ్స్ అండి. సో అది కొత్తపేటలో ఉంటుంది. చాలా చాలా మంచిగా రన్ చేస్తున్నాము. కానీ పార్ట్నర్షిప్ ఉంటుంది కదా, చాలా డిస్టర్బ్ చేశారు. సో 2009లో ఎస్టాబ్లిష్ చేసినాం మేము, 2015లో దాన్ని డిస్క్లోజ్ చేసేసి ఒక సింగిల్ పర్సన్కి ఇచ్చేసాము. సో అట్లా చేస్తూ నా పిహెచ్డి మాత్రం కంప్లీట్ చేశాను. 2015లో కంప్లీట్ చేశాను. 2015లో నాకు పిహెచ్డి అవార్డు అయిందండి. చాలా చాలా హ్యాపీగా ఉండే అప్పుడు, ఎందుకంటే నాకు చదువు చెప్పిన సార్ల కంటే, ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ కంటే నాదే ముందు పిహెచ్డి కంప్లీట్ చేశాను. చెప్తున్నాను కదా, నేను ఏది అంత ఈజీగా పట్టుకున్నానంటే దాన్ని తాడపేడ వెలిచాక నేను వదిలేను. అండ్ ఇంకోటి చూడండి లీడర్స్, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ చెప్తున్నాను. ఎస్ఎస్సి సెకండ్ క్లాస్, ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్, బి ఫార్మసీ ఫస్ట్ క్లాస్, ఇంగ్లీష్ మీడియం అగైన్ బి ఫార్మసీ నుండి, అండ్ ఎం ఫార్మసీ యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ విత్ డిస్టింక్షన్, పిహెచ్డి వచ్చేసి గోల్డ్ మెడలిస్ట్ 2015. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు పెరుగుతూ వచ్చిందంటే నా సెల్ఫ్ కాన్ఫిడెంట్, నా సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. సో అదే ప్రాసెస్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో 16 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో, వర్క్ ఎక్స్పీరియన్స్లో చూడండి, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రొఫెసర్గా, హెచ్ఓడిగా, వైస్ ప్రిన్సిపాల్గా, ఎట్ ది సేమ్ టైం నౌ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను చాలా ఇన్స్టిట్యూషన్స్లో, హైదరాబాద్ అండ్ మహారాష్ట్రలో. సో నాకు చాలా చాలా మంచి పేరు ఉందండి ఫార్మసీ ప్రొఫెషన్లో. మీరు నా పేరు డాక్టర్ ఏ మధుకర్ అని గూగుల్లో కొట్టినా సరిపోద్ది, నెంబర్ ఆఫ్ థింగ్స్ వస్తాయి నా డీటెయిల్స్. సో అదే ఇంటెన్షన్తో నా ఆల్మోస్ట్ 68 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ చేశానండి, రీసెర్చ్ అండ్ రివ్యూ పబ్లికేషన్స్. సో 43 వర్క్షాప్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యాను, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో మొత్తం 4 బుక్స్ పబ్లిష్ చేశానండి. సో అవి చూపిస్తాను. అండ్ కంప్లీట్గా 3 పేటెంట్స్ ఉన్నాయండి. పేటెంట్ అంటే అంత ఈజీ కాదండి. పేటెంట్ పబ్లికేషన్స్ 3 పేటెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా బి ఫార్మసీ స్టూడెంట్స్ని 58 స్టూడెంట్స్ నేను గైడ్ చేశాను, ప్రాజెక్ట్ గైడ్ చేశాను. 23 ఎం ఫార్మసీ స్టూడెంట్స్ని గైడ్ చేశాను, ప్రాజెక్ట్ గైడ్ చేశాను. అండ్ 7 మెంబర్స్ పిహెచ్డి స్టూడెంట్స్ నా అండర్లో గైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ 3 సబ్మిషన్ అయిపోయింది. సో అట్లా చేసే నేను ఫైనల్గా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే 3 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాను. 2 ఇంటర్నేషనల్ అండ్ 1 నేషనల్ అవార్డు తీసుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ టైంకి. చూడండి మళ్ళీ చెప్తున్నా, ఫార్మా R&D ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసాము 2009లో, 15లో డిస్క్లోజ్ చేసాము. 6 years సక్సెస్ఫుల్గా రన్ చేసాము.
అండ్ ఇలా చేసే క్రమంలో ఇంకా నాకు సైడ్ ఇన్కమ్ ఏదో ఉండాలి, ఒకటే ఇన్కమ్ తోటి సర్వైవ్ అవ్వలేమన్న ఇంటెన్షన్ తోటి నేను మళ్ళీ ల్యాబ్స్తో పాటు ల్యాబ్ డిస్క్లోజ్ చేసిన తర్వాత 2012లోనే నా ప్రీ ప్లాన్ చేసి మొత్తం ఇంటర్నేషనల్ జర్నల్స్ ఒక 10 స్టార్ట్ చేశానండి. మీరు నా పేరు కొడితే ఆ జర్నల్స్ కూడా వస్తాయి నాది. సో చాలా చాలా ప్యాషన్ తోటి నేను ఇవన్నీ చేశానండి. 10 జర్నల్స్లో ఆల్మోస్ట్ ఒక 29 కంట్రీస్ నుంచి నా కంట్రిబ్యూషన్స్ ఉండేది, రీసెర్చ్ అండ్ రివ్యూ పబ్లికేషన్స్. నేను ఎవరి దానిలో పబ్లిష్ చేయడం కాదు, నా దానిలో అందరూ పబ్లిష్ చేయాలి, వరల్డ్ మొత్తం నా దానిలో పబ్లిష్ చేయాలనే ఇంటెన్షన్ తోటి నేను జర్నల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లా 2012లో ఎస్టాబ్లిష్ చేసిన జర్నల్స్ స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ అండి. ఆల్మోస్ట్ 14 years రన్ అవుతుంది ఇప్పుడు. 14 years నుండి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. సో చూడండి, అలా చేస్తున్న క్రమంలో నా ప్రొఫెషనల్ అచీవ్మెంట్ చూడండి. సో నేను గోవాలో ఒక అవార్డు తీసుకున్నాను, నేషనల్ అవార్డు తీసుకున్నాను. అండ్ హైదరాబాద్లో అవార్డు తీసుకున్నాను. అండ్ కమింగ్ ఫర్ ఈ కింది ఫోటో చూసినట్టు 2 ఫోటోస్ చూడండి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో నేను అవార్డు తీసుకోవడం జరిగింది అక్కడ. ఫస్ట్ వచ్చేసి గోవా అండ్ సెకండ్ వచ్చేసి హైదరాబాద్లోనే అండి. అండ్ థర్డ్ ఫోటో వచ్చేసి నేను మహారాష్ట్రలో ప్రిన్సిపల్గా వర్క్ చేసే పొజిషన్ అండి నాది. నా స్టూడెంట్స్ థీసిస్ అండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసుకొని నా దగ్గరకు వచ్చి సక్సెస్ఫుల్గా ఫోటో దిగడం జరిగింది. వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడండి. నా దగ్గర గైడెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారు. ఇది 100% నిజం. ప్రతి దాన్ని పాజిటివ్గా తీసుకునే మనుషులు నాకు కావాలి, నా దగ్గర ఉంటారు కూడా. సో ఇప్పుడు అదే విధంగా ఈ ప్రొఫెషన్లో కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు మంచి మంచి లీడర్స్ ఉన్నారు. సో ఇది నా ప్రొఫెషనల్ అచీవ్మెంట్ అండి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే నాకు అవార్డ్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ అవార్డ్ అండి, అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్. సో ఇన్ టీచింగ్లో, రీసెర్చ్లో, పబ్లికేషన్స్లో హైదరాబాద్లో తీసుకున్నానండి. ఇది నేషనల్ ఎవరు ఇచ్చారంటే నేషనల్ స్టూడెంట్ ఫోరం వాళ్ళు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చేసి, సో ఇది వచ్చేసి సింగపూర్లో తీసుకున్నాను. నా ఫోటోతో పాటు ఉంది కదా, ఇది సింగపూర్లో తీసుకున్నాను. సో ఇంటర్నేషనల్ అవార్డు అండి, అకాడమిక్ ఎక్సలెంట్ అవార్డు, అంటే బెస్ట్ అకాడమిషియన్ అవార్డు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి యూపీలో తీసుకున్నాను, అగైన్ బెస్ట్ అకాడమిషియన్ అవార్డు. ఫస్ట్ వచ్చేసి 2018 అండ్ నెక్స్ట్ 2019 అండ్ 2021. సో కరోనా అయిపోయింది, అప్పుడే తీసుకున్నాను ఇది. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఈ అవార్డ్స్కి. నేను చేసిన వర్క్కి నాకు రికగ్నేషన్ దొరికిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను 4 బుక్స్ పబ్లిష్ చేశానండి. సో ఇవన్నీ 3 వచ్చేసి అకాడమిక్స్ పబ్లికేషన్స్ అండి. ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ వాల్యూమ్ 1, ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వాల్యూమ్ 3 అండ్ ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ వాల్యూమ్ 2. అండ్ కమింగ్ ఫర్ ఒక బుక్ చాప్టర్ కూడా పబ్లిష్ చేశాను, ఇది మీకు చూపిస్తున్నాను కూడా. సో చూడొచ్చు, రైట్. సో దీస్ ఆర్ మై బుక్స్ అండ్ టాపిక్స్ పబ్లికేషన్స్ అండి, అండ్ బుక్స్ పబ్లికేషన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ త్రూ సియాస్ పబ్లికేషన్స్. ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయండి, మీరు చూడొచ్చు. నా పేరు కొడితే వస్తాయి బుక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమింగ్ ఫర్ ఇదంతా నా అచీవ్మెంట్స్ అంతా ఒక సైడ్, నా ప్రొఫెషనల్ అచీవ్మెంట్. కమింగ్ ఫర్ దిస్, నేను ఎలా ఈ నెట్వర్కింగ్ బిజినెస్లోకి వచ్చాను, ఫస్ట్ హౌ ఐ కేమ్ టు నెట్వర్క్. సో నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్. ఏజ్లో చిన్నవాడే కానీ మైండ్ సెట్ మాత్రం చాలా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే నెట్వర్క్ జాబు చేస్తే జీతం మాత్రమే వస్తుందనే ఇంటెన్షను, జీవితం రాదు అనే ఒక ఇంటెన్షను నాకు కలిగింది భరత్ మాటల ద్వారా. సో చాలా చాలా థ్యాంక్ యూ భరత్. మేము జనరల్గా ట్రైన్లో వెళ్తున్నాను, ట్రైన్లో వెళ్ళే క్రమంలో సో భరత్ వచ్చేసి నాకు పరిచయం అయ్యాడు. హాయ్ సార్ అని, అంటే నేను ఇట్లనే ఇనిషియేట్ వేసుకొని ప్రొఫెషనల్గా ఉండేది కాబట్టి అట్లా తీసుకొని నాతో చాలా బాగా మాట్లాడారు ఆ టైంకి. సో వెళ్ళేటప్పుడు మొబైల్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. దెన్ ఒక సీడీ పంపించారు. లీడర్స్ మీరు కూడా ఎవరైనా ఈ టెక్నిక్ యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు. ఎవరైనా అన్నోన్ పర్సన్ కలిస్తే మొబైల్ నెంబర్ షేర్ చేసుకొని దెన్ ఒక్క సీడీ పంపించండి. మీ సక్సెస్ఫుల్ స్టోరీ ఎవరిదైనా ఒకటి పంపించండి. డిఫరెంట్ ఉన్నారు. కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, అడ్వకేట్ అయితే అడ్వకేట్స్ కావచ్చు, అండ్ ప్రొఫెసర్ అయితే నాది కావచ్చు, ప్రిన్సిపల్ అయినా ప్రొఫెసర్ అయినా ఫార్మర్ డిపార్ట్మెంట్లో, అండ్ కలెక్టర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. ఒక్కొక్కరిది డిఫరెంట్ పంపించవచ్చు. సో అట్లా నాకు పంపించి నెక్స్ట్ డే నాకు ఫాలో అప్ చేశారు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఆ సీడీ విన్న తర్వాత. ఏంది ఇదేదో కొత్తగా ఉంది, కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మళ్ళీ నా కోసం, ఒక్కరి కోసం హైదరాబాద్ వచ్చారు. సో అట్లా ఫాలో అప్ చేస్తే ఇప్పుడు మీ ముందు యూసీడీగా ఉన్నాను, డాక్టర్ మధుకర్ అండ్ మౌనిక. నిజంగా హ్యాట్స్ ఆఫ్ భరత్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధు సార్. సో మధు సార్ వచ్చేసి భరత్ సార్ వాళ్ళ మామ, సొంత మామ. నేను కూడా మామ అని పిలిచేది.
సో ఎంత పాజిటివ్ మైండ్ అంటే ఎవరేమనుకున్నా కానీ నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు. సో మా 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 ఫ్రెండ్షిప్ అనేది మేము ముగ్గురం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఉండేది లాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి. అదే ఇప్పుడు కొనసాగుతుంది. సో నేను ఈ వెస్టేజ్ లోకి ఎలా వచ్చాను, వెస్టేజ్ నెట్వర్కింగ్ బిజినెస్ ఎలా వచ్చాను అంటే చెప్పాను కదా, భరత్ నేను ఇద్దరం 6 months నుంచి డిస్కస్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మధు సార్కు తీసుకెళ్ళాము. ఆ మధు సార్తో కలిసిన తర్వాత అసలు మాకు వచ్చిన పాయింట్స్ చాలా హెవీగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ మధు సార్, నిజంగా మీరే మా అప్లైన్ గా ఉండాలి ఎప్పటికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్. సో ఖచ్చితంగా నువ్వే నా అప్లైన్ అండ్ మెంటర్ గా ఉండాలి. సో మేము ఎప్పటికీ కలుసుకుంటా ఉంటాం, మంత్లీ 2-3 times కలుసుకుంటా ఉంటాం ఖచ్చితంగా. ఫోన్లో అయితే రెగ్యులర్ గా ఉంటాం. మీ అప్లైన్ తోటి మీరు ఎప్పుడు రెగ్యులర్ గా ఫోన్లో ఉంటే అది చెప్తున్నాం కదా, మీకు ఏనుగు అంత బలం ఇస్తుంది. సో అట్లా కలుసుకున్నాం మేము. ఒక రోజు మధు సార్, భరత్ సార్ అండ్ వడ్డమేన్ శ్రీనివాస్ సార్ మా ఇంటికి వచ్చారండి, కొత్తపేటలోని మా ఇంటికి వచ్చారు. ఆ స్టోరీ అందరికి తెలుసు. వచ్చి నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మా ఒక గ్రేట్ లీడర్ వచ్చారు. ఎవరో కాదు, మరో ఐ మీన్ ఏమంటారంటే గ్రేట్ మెంటర్ పురుషోత్తమ్ దాసు సార్. సో మా ఇంటికి కానిస్టేబుల్ వస్తున్నారంటే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. కానీ నార్మల్గా వస్తారు అనుకున్నాము, బెంజ్ కార్లో వచ్చారు మా ఇంటికి, అది 11:45కి. సో చూడండి కమిట్మెంట్, చూడండి లీడర్ అంటే లీడరే. ఆ కమిట్మెంట్తో వచ్చారు. ఆ కారుని చూడగానే నా ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఏంది ఈ బిజినెస్ ఇంత ఘోరమా అని చెప్పి, ఇంత హెవీగా ఉందా అని చెప్పేసి. అండ్ వచ్చి నాకు నా ముందట ఫోన్ ఓపెన్ చేసి మాట్లాడిస్తున్నారు. భరత్ సార్ దగ్గర ఉంది కదా శాంసంగ్ ఫోల్డ్ది, ఆ ఫోన్లో సార్ ప్లాన్ చెప్పారు మాకు. రెండో ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఆ ఫ్యూజ్ ఎగిరిపోయిన తర్వాత సార్ ఇదంతా ప్లాన్ బాగానే ఉంది, నిజంగా మీ ఇన్కమ్ ఎంత సార్ ఈ బిజినెస్ లో అని అడిగాము. సారీ, దానికంటే ముందు ఈ ఫోన్ కాస్ట్ ఎంత అని అడిగాము. ఆల్మోస్ట్ 2.5 lakh విత్ ఇన్సూరెన్స్. అక్కడ ఒక ఫ్యూజ్ ఎగిరిపోయింది. సో ఇన్కమ్ అడిగే టైంకి సార్ అన్నారు నా ఇన్కమ్ వచ్చేసి ప్రజెంట్ 16 lakhs అన్నారు. ఇంకొక ఫ్యూజ్ ఎగిరిపోయింది. అట్లా ఫ్యూజ్ల మీద ఫ్యూజ్లు ఎగిరిపోయే టైంకి అది January 23, 2023 రోజున మంత్ ఎండింగ్. ఫైనల్ గా స్టేట్మెంట్ చూసామండి సార్ది, ఎందుకంటే డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి. భరత్ సార్, నేను, మధు సార్ మీ అందరం కూర్చొని స్టేట్మెంట్ చూస్తే ఆ మంత్ ఎండింగ్ లో 46 లక్షలు అండి మంత్ ఎండింగ్ లో. ఇప్పుడు మన జాబ్ చేసే ప్రతి ఒక్క పర్సన్ యొక్క జేబు చూస్తే మంత్ ఎండింగ్ లో చిల్లి గవ్వ ఉండదు. ఎప్పుడు మేము ఒక క్వశ్చన్ వేసుకుంటాం, మంత్ ముందు అయిపోతుందా శాలరీ ముందు అయిపోతుందా అంటే ఖచ్చితంగా శాలరీ ముందు అయిపోతుంది. ఇది తెలిసిన వారు ఖచ్చితంగా మన చేతి పట్టుకుంటారు, ఇది తెలియకపోతే ఇంకా జాబ్ అని ఏలాడుతూ ఉంటారు. సో అట్లాంటి క్రమంలో చెప్పండి 16 లక్షలు వచ్చే ఇన్కమ్ ఎర్నర్, ఎట్ ది సేమ్ టైం వడ్డమేన్ శ్రీనివాస్ అప్పటికి 7 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఎవరి మాట వినాలి మనం? ఎస్, ఖచ్చితంగా నేను డిసైడ్ అయ్యాను, ఖచ్చితంగా వింటే వీళ్ళ మాట వినాలి. ఆ రోజు మేము డిసైడ్ చేసినాం, మధు సారే మా అప్లైన్, దెన్ భరత్ సారే మా అప్లైన్ డిసైడ్ అయినాము. వీళ్ళ చేతే పట్టుకోవాలని మేము ముగ్గురం డిసైడ్ అయ్యాము. ఆ రోజు స్టార్ట్ చేసిన జర్నీ అండి. ఇప్పుడు చూసినట్టయితే గ్రేట్ మెంటర్ మన అప్లైన్ మధు సార్ డిసిడిలో ఉన్నారు, భరత్ సార్ యూసిడిలో విత్ ఆల్మోస్ట్ ఈ మంత్ 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోబోతున్నారు. అండ్ మీ ముందు నేను, మౌనిక మేడం ఉన్నాము, 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోబోతున్నాం. సో చాలా చాలా హ్యాపీగా ఉంది భరత్ సార్ అండ్ మధు సార్, వడ్డమేన్ శ్రీనివాస్ సార్ అండ్ పురుషోత్తమ్ దాస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫర్ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్ చూసినట్టయితే లీడర్స్, హోమ్ మీటింగ్స్ మేము ఏదైతే తీస్తున్నామో ఒక్క రోజు కూడా ఆగలేదు. నేను వచ్చిన 2 రోజులు 3 రోజులు హోమ్ మీటింగ్స్ మీద హోమ్ మీటింగ్ చేసుకుంటూ పోయేది. కానీ 90% వర్క్ వచ్చేసి మా మిసెస్ మౌనిక మేడమే చేశారు. నిజంగా అప్ టు స్టార్ డైరెక్టర్ వరకు మౌనిక మేడం కష్టపడ్డట్టు నేను అందులో ఇసమంత్ కూడా కష్టపడలే. కాకపోతే వచ్చిన 2-3 రోజులు చాలా హైవే కష్టపడేది, కానీ టీంనంతా భరిస్తూ టీంనంతా ఈక్వల్ గా మెయింటైన్ చేస్తూ ఉండేది మౌనిక మేడమే. ఐ సెల్యూట్ మౌనిక మేడం, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అట్లా హోమ్ మీటింగ్స్ చేసి చెప్తున్నాను కదా, బీభత్సమైన టీంని బిల్డ్ చేశాం. కానీ దురదృష్టం ఏంటంటుందో మీకు తెలియదు లీడర్స్, మేము ఎంత కష్టపడ్డామో. అప్ టు స్టార్ వరకు వచ్చిన తర్వాత 2 లెగ్గులు వెళ్ళిపోయానండి, 2 లెగ్గులు ఎగిరిపోయినాయి. ఎందుకు ఎగిరిపోయాయి చెప్పానా? చాలా మంది బయట ఉంటారు కదా పుట్ డౌన్ చేసేవాళ్ళు, ఈ బిజినెస్ సబ్బుల బిజినెస్ సోపుల బిజినెస్ అనే వాళ్ళు ఉంటారు కదా, అట్లా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి అక్కడ జరిగింది ఏంటంటే, అప్పుడు ముక్కు బుడకల బిజినెస్ అని, బిట్ కాయిన్స్ అని చెప్పేసి
క్రిప్టో కరెన్సీ ఇట్లాంటివి చాలా వచ్చాయి. నువ్వు 50,000 కట్టు నీకు 1,00,000 వస్తాయి, నువ్వు 1,00,000 కట్టు నీకు 2,00,000 వస్తాయి. నా టీం మెంబర్స్ 2 లెగ్గులు ఎగిరిపోయాయండి. కానీ నిజంగా ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారా అనుకుంటే ఆల్మోస్ట్ నియర్ బై 8 months to 1 year అవుతుంది, వాళ్ళు మళ్ళీ లాస్ అయిపోయి ఉన్నారు. చూడండి లీడర్స్, డబ్బులు కట్టి చేసే బిజినెస్ ఏదైనా దరిద్రమే, ఏదైనా మోసం చేసే వాళ్ళే. ఇది మన ఫ్రీ బిజినెస్, రూపాయి కట్టడం లేదు, ఫ్రీ రిజిస్ట్రేషన్. మన ఇంట్లో ఏం లేదండి, నేను ప్రతిసారి ప్లాన్లు చెప్తాను. ఈ బిజినెస్ చేయాలి అంటే ఒకటే ఒకటి, మన ఇంట్లో మనం స్నానం చేయాలి, మన ఇంట్లో మనం బ్రష్ చేయాలి, మన బట్టలు మనం పిండుకోవాలి, మన బండలు మనం కడుక్కోవాలి, మన బోళ్ళు మనం కడుక్కోవాలి, మన పళ్ళు మనం తోవుకోవాలి. ఇదే పని చేస్తే సరిపోతుంది. కాకపోతే బయట దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ పక్కన పెట్టి మన షాప్లోనే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడితే ఈ దరిద్రం పోతుంది, చెప్తున్నాను కదా. గ్రేట్ 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 ప్రొడక్ట్స్ అండి మనవి. సో ఎవరు ఏమనుకోవద్దు ఆ పదాల గురించి, ఎందుకంటే నిజం చెప్తున్నా కదా, మనలోని ఏమంటారంటే ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ రావాలంటే ఇవి చేయాలి అని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్. సో విన్నింగ్ టీం లేకపోతే నిజంగా మనం ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్, నువ్వు 10వ తరగతి చదవాలి, పాస్ అవ్వాలంటే SSC బోర్డు ఉంది, నువ్వు ఇంటర్మీడియట్ చదవాలంటే HSC బోర్డు ఉంది, నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయాలంటే ఒక యూనివర్సిటీ ఉంటుంది, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, ఆ బోర్డు ఉంటుంది. వాళ్ళు చూపిన దారిలో మనం పోవాలి. ఇక్కడ మన విన్నింగ్ టీం చూపిన దారిలో పోతే 100కు 100% సక్సెస్ అవుతాం. ఆ విన్నింగ్ టీం సిస్టమ్ తెలియని వాళ్ళు మధ్యలో వదిలేస్తారు. నిజంగా చెప్తున్నాను కదా, ఇది యూజ్ చేసుకొని ఫెయిల్ అయిన వారు ఒక్కరు లేరు, నాకు తెలిసి ఒక్కరు కూడా లేరు. సక్సెస్ అయిన వాళ్ళే మాత్రమే, కానీ వదిలేసిన వాళ్ళు మాత్రం కనిపిస్తూ ఉంటారు. దాన్ని ఫెయిల్ అన్నారు, వదిలేసిన వాళ్ళు. ఓకే, సో హోమ్ మీటింగ్స్ గట్టిగా చేయండి లీడర్స్, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో ఆఫ్టర్ స్టార్ డైరెక్టర్ నాకు అర్థమైంది సిచ్యువేషన్, ఇంకా ఇట్లా ఉంటే సరిపోదు, టీం అంతా వెళ్ళిపోతుందని చెప్పేసి నేను నా జాబ్ను 1,00,000 జీతం అండి నాకు ప్రిన్సిపల్గా, ఆ జీతాన్ని పక్కకు పెట్టి పార్ట్ టైంగా చేసి దీన్ని ఫుల్ టైమ్ చేయడానికి వచ్చినాను ఒక 3 to 4 months బ్యాక్. అప్పుడు తీసుకున్న డిసిషన్ ఇప్పుడు చూసిన మీరు UCD పిన్. సో గట్టిగా వర్క్ చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు, రైట్? సో థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ మెంబర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్. మీరు నిజంగా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టే మేము ఇలా ఉన్నాం. మీరు కూడా మంచి మంచి పిన్లు తీసుకుంటారు. నెక్స్ట్ చూసినట్టయితే ఓపెన్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, ఓపెన్ మీటింగ్స్ అండ్ మెగా మీటింగ్స్. నిజంగా జూమ్ మీటింగ్ అనేది మనకు శ్వాస లాంటిదండి. ఇంకా ఎవరైనా జూమ్ మీటింగ్ రాకపోతే దయచేసి జూమ్ మీటింగ్ చాలా యూజ్ చేసుకోండి. జూమ్ మీటింగ్కి వచ్చి చాలా మంది జస్ట్ ఏమంటే మాట్లాడలేని పొజిషన్లో ఉంటారు. ఈ జూమ్ మీటింగ్లోనే మాట్లాడితే మీరు ఫర్దర్గా 1000 మంది ముందు మాట్లాడవచ్చు. చూసారు కదా మౌనిక మేడం, అసలు ఒకప్పుడు నోరు కూడా ఎత్తేది కాదు, ఇప్పుడు 1000 మంది ముందు మాట్లాడమంటే మాట్లాడుతుంది. సో ఒక ఆర్డినరీ లేడీ, హౌస్ వైఫ్, హోమ్ మేకర్ ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ ఉమెన్గా మారింది, ఉమెన్ ఎంపవర్మెంట్గా మారింది. అది దేని ద్వారా కాదు, జూమ్ మీటింగ్స్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి జూమ్ మీటింగ్ తర్వాత చూడండి ఓపెన్ మీటింగ్స్. మేము ఓపెన్ మీటింగ్స్ రెగ్యులర్గా అటెండ్ అవుతాం ఏదో ఒక ప్లేస్లో. జూమ్ మీటింగ్ మనకు రెగ్యులర్గా లీడర్స్ గురించి చెప్తే, ఓపెన్ మీటింగ్ మనకు ఎవరెవరు చేస్తున్నారనేది తెలుస్తుంది. అక్కడ అరే వీళ్ళు చేసినప్పుడు మేము కూడా చేయొచ్చు అనే ఇంటెన్షన్కి వస్తాం మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెగా మీటింగ్స్ అండి. FRU చూడండి, FRUలో వడ్డెమెన్ శ్రీనివాస్ సార్ రికగ్నేషన్, నిజంగా నేను కన్నీళ్లు పెట్టుకున్నాను, నేను ఆనంద బాష్పాలు. ఎస్, నేను కూడా కాబోతున్నాను. ఆ ఫోటో పట్టుకొని సార్ దగ్గరకు ఎట్లా ఫోటో దిగాను చూడండి. నెక్స్ట్ కమింగ్ ఫర్ EDS. సో మా టీం మొత్తం, శ్రీనివాస్ గౌడ్ సార్, మా టీం మొత్తం, రాజశ్రీ మేడం, రేణుకా మేడం, మా టీం మొత్తం ఉంది అక్కడ. సో గ్రేట్ లీడర్స్ అండి వీళ్ళంతా, ఏ మీటింగ్ వదిలేరు. అండ్ కమింగ్ ఫర్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్. చూసారా, ఉమెన్ ఎంపవర్మెంట్ ట్యాగ్స్ చేసుకున్నారు వాళ్ళు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ ఫోటోలో కనిపించే వాళ్ళే కాదు, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ సక్సెస్ఫుల్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇఫ్ యూ డిసైడెడ్, మీరు డిసైడ్ అయితే ఓకే. సో లీడర్స్ నెక్స్ట్ వచ్చేసి గోక్రౌన్. అసలు గోక్రౌన్ లో బీభత్సమైన ఎంజాయ్ చేశారు. నేను లేను ఫస్ట్ టైం, మౌనిక మేడం, రాజశ్రీ మేడం, సమత మేడం, మధు సార్ వీళ్ళే అటెండ్ అయ్యారు.
నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి FRU1 నేను అటెండ్ అయ్యాను 2024లో. మొన్న సెకండ్ FRU అటెండ్ అయ్యాను 2025లో. సో ఈ మెగా మీటింగ్లు ఎవరైనా మిస్ అయితే మేము ప్రతిసారి చెప్తా ఉంటాం, 4,500 6,000 రూపాయలు ఏదైతే ఉంటుందో దాని టికెట్ ఛార్జ్ 3 రోజులకి, మీకు గనక అది వర్త్ అనిపించకపోతే డబుల్ అమౌంట్ ఇస్తామని చాలా సార్లు చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా 2025 ఏప్రిల్ 19, 20, 21 FRU2 ఉంది హైదరాబాద్ లో. ఇంకా ఎవరైనా ఆ అనుమానం ఉంటే అక్కడికి వచ్చి డిసైడ్ చేసుకోండి. 4,540 రూపాయలు నేను చెప్తున్నా, డబుల్ అమౌంట్ నేను ఇస్తాను. మేము రెడీ, ఎందుకంటే మేము ఎంజాయ్ చేస్తూ కాదు, మామూలుగా కాదు ఇది అసలు. అక్కడ కన్నీళ్ళు రాకపోతే పట్టుకోండి. సో లీడర్స్ డిసైడ్ అవ్వండి ఇంకా. సో కమింగ్ ఫర్ నెక్స్ట్ రికగ్నిషన్స్ అండి. నిజంగా ఎక్కడ దొరకవండి రికగ్నిషన్స్. ఏదో రిటైర్ అయిన తర్వాత రికగ్నిషన్ దొరుకుతాయేమో, కానీ ఇక్కడ చూడండి మామూలుగా ఉండవు రికగ్నిషన్స్. ఇది మాకు వడ్డమేని ఫస్ట్ వచ్చేసి వడ్డమేని శ్రీనివాస్ సార్ వాళ్ళ ఇంట్లో సిల్వర్ డైరెక్టర్గా, మాకు బ్రాంచ్ డైరెక్టర్ కొత్తపేటలో జరిగింది. ఈ సిల్వర్ డైరెక్టర్ కమ్ డైరెక్ట్లీ వడ్డమేని శ్రీనివాస్ సార్ వాళ్ళ ఇంట్లో జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ వరంగల్లో చేశారు మధు సార్ వాళ్ళు. సో కమింగ్ ఫర్ స్టార్ డైరెక్టర్ భరత్ సార్ అండ్ ఆమని మేడం. అండ్ ఫైనల్లీ రీసెంట్ ఇప్పుడు వచ్చేసి UCD ది గ్రేట్ లీడర్ సాయి రెడ్డి సార్, వడ్డమేని శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం మా ఇంటికి వచ్చి కేక్ కట్ చేసి మరి సెలబ్రేట్ చేశారు. నిజంగా హ్యాపీ అండి. ఎంతమందికి కావాలి ఈ రికగ్నిషన్? డిసైడ్ అవ్వండి. మీరు డిసైడ్ అయితే తప్ప ఇది రాదు. ఏం డిసైడ్ అవ్వాలా? రెగ్యులర్గా మన ప్రొడక్ట్స్ మనం వాడాలి, జూమ్కు రెగ్యులర్గా రావాలి, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడాలి, మాట్లాడుతూ పెద్ద మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, ఓపెన్ మీటింగ్స్, మెగా మీటింగ్స్ అటెండ్ అవ్వాలా అండ్ హోమ్ మీటింగ్స్ చేయాలా. ఇంత మాత్రమే మీకు ఇట్లాంటి రికగ్నిషన్ బోల్డ్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఆల్ ద అప్లైన్స్. సో ఇంత మంచి రికగ్నిషన్స్ నేను తీసుకుంటున్నందుకు. అండ్ ఇంకొక విషయం, ఈ FRU 2025 ఏప్రిల్ 19, 20, 21 రోజున మాకు రికగ్నిషన్ జరగబోతుంది. మా పిల్లలు కోరుకున్నట్టుగా రాకీ మ్యూజిక్తో స్టేజ్ పైన ఆ చేతులు పట్టుకొని ఊపుతారు కదా, సక్సెస్. మేము స్టేజ్ ఎక్కబోతున్నాం. మమ్మల్ని చూడడానికైనా రండి. రైట్. సో థ్యాంక్ యూ ఆల్ ద అప్లైన్స్ రికగ్నిషన్ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ కమింగ్ ఫర్ అచీవ్మెంట్స్. ఈ బిజినెస్లో ఏమేమి అచీవ్ అయ్యాం? సో లీడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జాయిన్ అయిన ఫస్ట్ మంత్లోనే మేము గోవా టూర్ అచీవ్ అయ్యాం. ఆ ఫొటోస్ కొన్ని దొరకలేదు, ఫొటోస్ పెట్టలేకపోయినాము. గోవా టూర్ అచీవ్ అయ్యాం 5 days స్టార్ హోటల్లో విత్ స్విమ్మింగ్ పూల్. ఏమో తిండి అండి, నేను నిజంగా చాలా ఫుడ్ అండి, చాలా బాగా తింటా. మీ ఇంటికి ఎవరు వచ్చినా ఎప్పుడైనా వచ్చినా కానీ పెట్టండి, ఎస్ నేను తింటా షూర్గా. గోవాలో తిన్నామండి ఒక్కొక్క వెరైటీ, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, డిఫరెంట్ కంట్రీస్ ఫుడ్. సో థ్యాంక్ యూ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ అచీవ్డ్ బైక్, ఓలా స్కూటీ. మా మౌనిక మేడం తీసుకున్నారు తన సొంత డబ్బులతో, వెస్టేజ్లో వచ్చిన డబ్బులతో 1,10,000 రూపాయలు సింగిల్ పేమెంట్లో తీసుకున్నారండి. ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి మౌనిక మేడం, మీరు చూడొచ్చు. సో వెరీ హ్యాపీ, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ అచీవ్మెంట్తో పాటు రీసెంట్లీ నేను దుబాయ్ ట్రిప్ వెళ్ళాను. నేను, మధు సార్, సమత మేడం అండ్ భరత్ సార్. మేము ఎయిర్పోర్ట్లో దిగగానే ఇమ్మీడియట్గా మాకు చూడండి వెల్కమ్ బోర్డ్ వెస్టేజ్ వాళ్ళు. చాలా హ్యాపీ అండి, ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే. సో నెక్స్ట్ వచ్చేసి క్రూజ్లో ఈ క్రూజ్ ఫోటో అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బుర్జ్ ఖలీఫా. అసలు ఆడ నిజంగా అక్కడి నుంచి వచ్చేటప్పటికి నిజంగా మాకు మనసు ఒప్పలేదు. వెళ్తున్నాం అని చెప్పి బాగా చెప్పాలనుకుంది, అసలు మనసు ఒప్పలా. అంత ఘోరంగా ఎంజాయ్ చేసాం. దుబాయ్లో మేము ఆల్మోస్ట్ 40th ఫ్లోర్లో 48 అంతస్తులు, అందులో 40 అంతస్తులో మేము ఉన్నాం. భరత్ సార్ నేను ఇద్దరం ఒకటే రూము. ఎట్ ది సేమ్ టైం కుంభో నవీన్ సార్, మేము ముగ్గురం ఒకటే రూమ్ అండి. పిచ్చగా ఎంజాయ్ చేసాం మేము అసలు. ఆ ఫ్లోర్ నుంచి చూపిస్తాను, ఫోటో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న ఫోటో అదే అండి. మేము 40th ఫ్లోర్ నుంచి తీసాము. సో ఇది చాలా ఎక్సలెంట్ అండి. ఎట్లా కనిపిస్తున్నాయి అండి, చిన్నగా బిల్డింగ్ పెద్దవి చిన్న కనిపిస్తున్నాయి. అండ్ అక్కడే కొన్ని కార్లు అండి, లగ్జరియస్ కార్లు. అండ్ చెవర్లెట్ అది వచ్చేసి టెస్లా. మన దగ్గర లగ్జరీ కార్ అనుకుని అక్కడ క్యాబ్లో యూజ్ చేస్తారు. సో ఒక్కొక్క కార్ను ముద్దు పెట్టానని నేను నిజంగా.
లైఫ్ లో నేను ఈ కార్ తీసుకోపోతా షూర్ గా అని డిసైడ్ అయ్యాను అక్కడే. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రూజ్ లో అండి. మీ నలుగురం నిజంగా పిచ్చే ఎంజాయ్ చేసామండి. సో చూడొచ్చు మీరు, భరత్ సార్, మధు సార్, సమత మేడం అండ్ నేను నిజంగా నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేసాం. అది యూసిడి అండ్ అప్పులకు మాత్రమే యాక్చువల్గా. కానీ విత్ అవర్ గ్రేట్ మెంటర్ పురుషోత్తం సార్ పర్మిషన్తో మేము లోపలికి వెళ్ళి కూర్చున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అండి. సో చాలా చాలా ఆసామ్గా ఎంజాయ్ చేసాం మేము. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అక్కడ ఒక్కొక్క లీడర్ని కలుస్తా ఉంటే మాకు షివరింగ్ వస్తుంది, రోమాలు నిక్కబుడుస్తా ఉన్నాయి. ఈ ఫస్ట్ ఉన్న మేడం చూడండి, ఆ మేడం వచ్చేసి విఎంసీఎం ఫ్రమ్ మేఘాలయ. చిన్న చిన్న రాష్ట్రం, అక్కడ మేఘాలయలో ఒక డిసిడి విఎంసీఎం అయినారు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సిడీస్ చూస్తూ ఉంటాం. మేడం మేడం పేరు ఐ ఫర్గాట్ ఇట్, సౌజన్య మేడం. ఎస్, సౌజన్య మేడం చాలా బాగా మాట్లాడతారు. మనం ఆల్రెడీ షార్ట్స్ కూడా చూసాం మేడంవి, చిన్న చిన్న షార్ట్ వీడియోస్. అండ్ నెక్స్ట్ గంగూలీ సార్, జడేజా సార్. అండ్ ఇవాళనే సిడీ ప్లే చేసుకున్నాం వలీ సార్ చూసారు కదా మిడిల్లో. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి కేకే సార్, కిరణ్ వల్లపట్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైదులు సార్, ఒక చిన్న వలీ సార్ వచ్చేసి ఒక పెయింటర్ గా ఉన్న పర్సన్ ఇప్పుడు చూడండి మిలియనర్ గా మారారు. సైదుల్ సార్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్. సారీ లీడర్స్, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఉన్న పర్సన్ ఇప్పుడు డిసిడి 9 lakhs ఇన్కమ్ ఎర్నర్ లో ఉన్నారు. సో ఆషామాష కాదండి. చూడండి నెక్స్ట్ చూసినట్టయితే మన అప్లయన్స్ మధు సార్, సమతా మేడం, నేను అండ్ అవర్ కులకర్ణి సార్, గ్రేట్ డిసిడి కులకర్ణి సార్ అండ్ మేడం. అండ్ చరణ్ సార్ కూడా ఉన్నారు. అప్పుడే తింటున్నాం అక్కడ క్రూజ్ లో. సో చాలా చాలా ఆసంగా ఉంది. ఫుడ్ మాత్రం బీభత్సంగా చేసాం. మన పురుషోత్తం దాస్ సార్ విఎంసీఎం 20 lakhs ప్లస్ అర్నర్. అండ్ ఇక్కడ చూడండి క్రూజ్ లో మేము ఫోటో దిగాము. భరత్ సార్, నేను, కుంభం నవీన్ అండ్ సంజీవ సార్ యూసిడి. ఎట్లా ఉంది వీవ్, ఎట్లా ఉంది, దుమ్ము లేవులే. సో చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ చూడండి సార్ పేరు మనం రోజు సిడీస్ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ వచ్చేసి నా క్రూజ్ యాక్సిస్ కార్డ్ అండి. ఇది క్రూజ్ యాక్సిస్ కార్డ్, అక్కల మధుకర్ 5th 2nd 2025 క్రూజ్ యాక్సిస్ కార్డ్ అండి. సో గ్రేట్ ఎంజాయ్మెంట్. చూడండి అక్కడ ఎవరెవరిని కలిసాను చూడండి. గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సింగ్ సార్, దీపక్ సూర్ సార్ అండ్ అవర్ యంగ్ యూత్ ఐకాన్ అగైన్ సర్వజ్ఞ బారిల్ సార్ అండ్ ఎస్పీ బారిల్ సార్. అండ్ ఇక్కడ చూసారు కదా హెయిర్ హెవీగా ఉంది, సుభాష్ శెట్టి సార్ 48 lakhs ఇన్కమ్ అర్నర్. అండ్ నెక్స్ట్ అవర్ విన్నింగ్ టీమ్ సిఇఓ అమిత్ సార్ ఎయిర్పోర్ట్ లో దిగగానే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినారు, వెల్కమింగ్ చెప్పి. చాలా చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చూడండి ఇందులో మనం ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, వాట్ వీ నీడ్ టు డూ నెక్స్ట్. ఇందులో చేయాల్సింది ఏమీ లేదు. మీరు వెస్టేజ్ షాప్కి చేంజ్ అవ్వండి విత్ ఫ్రీ జాయినింగ్ బిజినెస్ అవకాశం. సో చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ షాప్ చేంజ్ చేయండి. షాప్ చేంజ్ చేస్తే మనకి ఏమవుతుంది తెలుసా లీడర్స్, చాలా మంది డిఫరెంట్ గా చూసేది ఏంటంటే, చూడండి ఇక్కడ చదవండి, అందరూ డబ్బు సంపాదించడం కోసం నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వస్తారు. కానీ 50% మంది వస్తారు, 30 రోజుల్లో వెళ్ళిపోతారు వాళ్ళు. అండ్ 30% మంది 90 రోజుల్లో వెళ్ళిపోతారు. 10% మంది 6 నెలల్లో వెళ్ళిపోతారు. అండ్ 5% మంది మాత్రం సంవత్సరంలో వదిలేస్తారు. కానీ రిమైనింగ్ 5% మాత్రం అనుకున్నది సాధించే వరకు దాన్ని వదలరు. అందులో నేను ఒక్కని, అందులో 100% చెప్తున్నా, నేను ఒక్కని. నేనే కాబోయే రోజులలో కోటీశ్వరుని. సో మీరు ఎవరైతే డిసైడ్ అయ్యి దీన్ని వదలకుండా పట్టుకుంటారో 100% మీరే కోటీశ్వరులు. అది రాసి పెట్టుకోండి. అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలో? నేను చెప్పింది చేసుకుంటూ పోండి, మీ అప్లైన్ చెప్పింది చేసుకుంటూ పోండి. చూడండి నెట్వర్కింగ్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే మనం నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. ఆ నేర్చుకున్నది మన టీంకు నేర్పిస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు బెస్ట్ ఇన్కమ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకోగలుగుతాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మళ్ళీ చెప్తాను,
యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ రెండు ఉంటాయి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం చేస్తేనే డబ్బులు వచ్చేవి, అంటే జాబ్లు జనరల్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, చేస్తేనే వచ్చేవి. కానీ పాసివ్ ఇన్కమ్ అట్లా కాదు, కొన్ని సంవత్సరాలు చేసి ఆపేసినా వచ్చేది పాసివ్ ఇన్కమ్. అదే మన వెస్టేజ్లోని గొప్పదనం. ఒక 2 నుంచి 3 సంవత్సరాలు, 2 నుంచి 5 సంవత్సరాలు వేసుకోండి, పోయేది ఏముంది? 60 సంవత్సరాలు కష్టపడేదానికంటే ఈ 5 సంవత్సరాలు పెద్ద కష్టమే కాదు. సో పాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఎస్, నేను రెడీగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ ఫర్ లీడర్షిప్. ఇందులో ఎదగాలంటే లీడర్షిప్ లేనిది ఏమీ చేయలేము. లీడర్షిప్ అంటే ఏమో కాదు, మీరు చేసే పని డూప్లికేషన్, ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. ఏం చేయాలి? ఎంపవర్ ద పీపుల్స్. పబ్లిక్ ని మనం ఎంపవర్ చేయగలగాల. అండ్ ఇన్స్పైర్ పీపుల్. మన స్టోరీ కావచ్చు, మన వర్క్ ఎథిక్స్ తో కావచ్చు, వాళ్ళని ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి మన వర్క్, ప్రతి ఒక్క మూమెంట్. అండ్ లీడ్ చేంజెస్. మార్పు ఏదైనా జరగాలి అంటే అది నా దగ్గర నుంచి రావాలి. లీడర్ అనే వ్యక్తి నా దగ్గర నుంచి రావాలని కోరుకుంటాడు. ఐఎమ్ ఏ లీడర్. అండ్ షేర్ ద విజన్. ముందు రోజులలో, రాబోయే సంవత్సరాలలో మనం ఏమి కాబోతున్నాం అనేది విజన్ క్లియర్ గా చూపించగలగాలి మనం ఎంపవర్ చేసిన పీపుల్స్ కి. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో రానున్న రోజులలో మీతో పాటు కొన్ని లక్షల మందిని ఎంపవర్ చేసే అవకాశం మీ దగ్గర ఉంది. జస్ట్ డిసైడ్ ఇట్. సో నేను ఎప్పుడు ఈ ఇమేజ్ మాత్రం ఎప్పుడు మర్చిపోయాను. ఎందుకంటే విన్నింగ్ బర్డ్స్ లో, అంటే బర్డ్స్ లో ఒకే ఒక బర్డ్ విన్నింగ్ బర్డ్ గా మనం పేరు అంటూ ఉంటాం, అదే ఈగల్. ఎందుకంటే దీనికి ఆ ప్రత్యేకత ఉంది. చాలా పక్షులు జనరల్ గా వర్షం వస్తే చెట్ల కిందకో గూడ్ల కిందకో ఉరుకుతా ఉంటాయి. కానీ అది మాత్రమే, అంటే నార్మల్ పీపుల్స్ ఎవరైనా ఈ బిజినెస్ చెప్పగానే ఇది అంతేనా, సబ్బుల్లా, పేస్ట్లదా, ఇది అమ్ముకుంటారు అంటారు. నార్మల్ బర్డ్ స్క్రీన్ రావట్లేదు సార్ మళ్ళీ స్క్రీన్ షేర్ చేయండి సార్. డైమండ్ క్లియరా? స్క్రీన్ షేర్ చేయండి మళ్ళీ. ఒక్క నిమిషం. ఎక్కడి నుంచి రాలేదు? ఈవినింగ్ బర్డ్స్ ఈగల్. ఓకే. సో జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈగల్ లాగా ఉండాలి. నేనైతే ఈగల్ లాగా బిహేవ్ చేస్తాను. ఎందుకంటే ఈగల్ యాటిట్యూడ్ మామూలు కాదు. అన్ని పక్షులు గూళ్ళు, వర్షాలు పడ్డా కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ గూళ్ళలో చూర్ల కిందకి వెళ్తూ ఉంటాయి. నార్మల్ పీపుల్స్ లాగా. నార్మల్ పీపుల్స్ అంటే నార్మల్ మెంటాలిటీ ఉన్న పీపుల్స్ ఎప్పుడైనా కానీ సబ్బుల బిజినెసా, పేస్ట్ బిజినెసా, తిరిగి అమ్ముకుంటారా, జాయినింగ్ బిజినెసా, చైన్ బిజినెస్ అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఈగల్ అనేది ఏదైతే ఉందో, వర్షం పడే టైంలో ఈ ఈగల్ నేను తడవకూడదు అనే ఇంటెన్షన్ లో మేఘాలు ఎక్కడికెళ్ళైతే వర్షం కురుస్తుందో ఆ మేఘాల పైకెళ్ళి ఎగురుతా ఉంటది. దట్ ఈస్ ఈగల్ యాటిట్యూడ్. నాది ఈగల్ యాటిట్యూడ్. మధుకర్ సార్ది ఈగల్ యాటిట్యూడ్. మౌనిక మేడంది ఈగల్ యాటిట్యూడ్. సో మాలాగా మారాలి అంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ ఒక 1 to 2 years ఫస్ట్ నిలబడి చూడండి. దిస్ ఈస్ ఈగల్ స్టోరీ. అండ్ నెక్స్ట్ కమింగ్ ఫర్ చూస్తున్నారు కదా, ఏ బిజినెస్ లో లేని ఒకే ఒక అవకాశం ఈ మన వెస్టేజ్ బిజినెస్ లో ఉంది. సైడ్ కి జిల్లా కలెక్టర్ ఉన్నాడు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు, అండ్ దాని పక్కకే మన రాజు సార్ ఉన్నాడు, ట్రాఫిక్ కానిస్టేబుల్. అండ్ చూడండి, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు. ఇంకా అది ట్రాఫిక్ కానిస్టేబులే కాదు, చెప్తున్నాం కదా, ఇంటింట పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు మనలో. ఊరూర తిరిగి కూరగాయలు, చేపలు అమ్ముకునే వ్యక్తులు కూడా ఉన్నారు మన దాంట్లో. అది ఎక్కడ సాధ్యం కాదు, ఒక్క వెస్టేజ్ లోనే సాధ్యం. ఇది మీరు అర్థం చేసుకున్నప్పుడు చాలా ఈజీగా వర్క్ చేయొచ్చు మీరు. సో లీడర్స్, నా స్టోరీ విన్నాక ఖచ్చితంగా మీరు డిసైడ్ అవుతారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నార్మల్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ నార్మల్ గానే ఆలోచిస్తారు. రిచ్ పీపుల్స్ రిచ్ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తారు. నేను మీరందరూ రిచ్ పీపుల్స్ కావాలని కోరుకుంటున్నాను, రిచ్ మైండ్ తోటి ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. సో నేను రిచ్ గా ఉన్నాను, నా టీం కూడా రిచ్ గా ఉండాలని నేను ఎంతైనా వర్క్ చేస్తాను. సో ఇంతటితో నా సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద అప్లైన్స్. గాడ్, మా అమ్మ నాన్న అండ్ మా పిల్లలు, మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ, మా టీం మెంబర్స్ అందరికీ, నా టీంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నిజంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్. యా, థ్యాంక్ యూ సార్. స్క్రీన్ అది ఆఫ్ చేయండి సార్, స్టాప్ షేర్.
యా ఓకే. సో వాట్ అన్ ఎక్సలెంట్ స్టోరీ సార్. చాలా చాలా ఆసమ్ స్టోరీ. మీ అకాడమిక్స్ చూస్తుంటే అసలు మాకు ఇక్కడ పిచ్చెక్కుతుంది సార్. ఆ ప్రొఫెసర్, ప్రిన్సిపల్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, జనరల్స్, ల్యాబ్స్, బుక్స్, అయినా మీరు సో వెస్టీజ్ ని ఇప్పుడు రైట్ నౌ ఫుల్ టైమ్ గా చేస్తుండ్రు. సో అందరు పార్ట్ టైమ్ గా వెస్టీజ్ చేస్తారు, కానీ మీరు మీ మీ ప్రొఫెషన్ ని పార్ట్ టైమ్ గా చేసి ఫుల్ టైం వెస్టీజ్ అయ్యారు. సో వెస్టీజ్ లో ఉన్న పొటెన్షియల్, సో మీ యొక్క వర్క్ ఎథిక్స్, మీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. సో యు ఆర్ ఎ ట్రూ ఎగ్జాంపుల్. సో ఎంటైర్ ఫ్రీడమ్ గ్రూప్ కి మీరు ఒక ట్రూ ఎగ్జాంపుల్. సో వెరీ గ్రేట్ స్టోరీ, వెరీ ఆసమ్ స్టోరీ. సో ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళలో సో డెఫినెట్ గా అండి, సో ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కనువిప్పు. చదువులో హైయెస్ట్ చదువు ఏదైనా ఉందా అంటే పిహెచ్డి చేయడం, తన అండర్లో పిహెచ్డి చేపించడం. హైయెస్ట్ చదువు చదివి అక్కడ చదువులో డియూసిడి కంప్లీట్ చేసిండు సారు. చదువులో ఆయన కింద ఉన్న వాళ్ళకు డియూసిడి కంప్లీట్ చేయించిండు, పిహెచ్డి చేయించిండు. సో అతనికి బిజినెస్ అవసరం వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. సో న్యూ పర్సన్స్, ఇంకా ఎవరైనా నేను డిగ్రీ పాస్ అవ్వలేదు, నేను డిగ్రీలో ఫెయిల్ అయినా అని అనుకోకండి. పిహెచ్డిలో పాస్ అయిన వ్యక్తికి బిజినెస్ అవసరం వచ్చిందంటే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఆసమ్ స్టోరీ సార్, ఆసమ్ స్టోరీ మేడం. సో చాలా ఎక్సలెంట్ స్టోరీ. సో అవర్ టీమ్ లీడర్ సో సమత మేడం మధు సార్ని సో ఐఎమ్ ఇన్వైటింగ్ అండి టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద సక్సెస్ఫుల్ కపుల్ గురించి. సమత మేడం అండ్ మధు సార్. యా గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఇస్ సమత మధు ఫ్రమ్ వరంగల్. సో నిజంగా ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మౌనిక మేడం, మధుకర్ సార్ స్టోరీ అనేది రావడం జరిగింది. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం, బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో నిజంగా అండి, ఆ ముగ్గురు త్రిమూర్తులు అంటారు కదా, ఆ త్రిమూర్తులలో మధుకర్ సార్ ఒకరు, భరత్ సార్ ఒకరు, మధు సార్ ఒకరు. ఏది చేసినా ముగ్గురు అన్నదమ్ముల్లాగా కలిసి వాళ్ళు పనిచేయడం. నేను లాస్ట్ 12 years నుంచి వాళ్ళని చూస్తా ఉన్నాను, నా మ్యారేజ్ అయినప్పటి నుండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు విడదీయని బంధం లాగా వాళ్ళు ముగ్గురు కలిసి ఉండడం చాలా సంతోషకరమైన విషయం. సో అదే విషయంలో వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తా ఉంటారో ఆ వర్క్ ని కూడా వాళ్ళు అన్యోన్యతతో చేస్తారు. కాబట్టి ఈ రోజు ఆ అన్యోన్యత అనేది ముగ్గురిని యూసిడీలను చేసి ఇక్కడ కూర్చోబెట్టి ఇంత ప్లాట్ఫామ్ ని నింపింది. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది అతి ఉత్తమమైన చదువుకు పనిచేస్తుంది, ఏమి లేని వాళ్ళకి పనిచేస్తుంది అనడానికి నిదర్శనం నిలువెత్తు మధుకర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారు. పిహెచ్డి కంప్లీట్ చేసి ప్రిన్సిపాల్ గా ఉండి ప్రొఫెసర్ గా ఉంటూ కూడా జాబ్ ని సైడ్ గా పెట్టేసి బిజినెస్ ని ఫుల్ టైమ్ గా పెట్టి ఈ రోజు మధుకర్ సార్ బిల్డ్ చేశారంటే ఎవరైనా చేయొచ్చు. అదే విధంగా మౌనిక మేడం గురించి చెప్పినట్టయితే నిజంగా అండి, ఆమె సింగిల్ లేడీగా చాలా స్ట్రగుల్ పడ్డది. సార్ అక్కడెక్కడో మహారాష్ట్రలో ఉండడం, పిల్లలిద్దరిని చూసుకుంటూ మేడం ఉండడం, పార్ట్ టైమ్ గా మేడం బిజినెస్ చేయడం. సో సింగిల్ గా ఉండి స్టార్ వరకు, అంటే ఫస్ట్ పిల్లర్ కొలత తెలుస్తేనే రెండో పిల్లర్ మూడో పిల్లర్ తెలుస్తుంది కదా. సో అట్లా మేడం ఒక 4 పిల్లర్లు వేసి పెట్టడం స్టార్ట్ చేసిర్రు. 5వ పిల్లర్ నుంచి సార్ ఎంటర్ అయ్యారు. సో నిజంగా మౌనిక మేడం హార్డ్ వర్క్ కి ప్రతిఫలం ఎక్కడుంది అంటే గనక ఇక్కడ ఈ రోజు మన కళ్ళ ముందు ఉంది అని చెప్పొచ్చు. ఈ పిన్ను కోసం మౌనిక మేడం చేసిన తపన అంత ఇంత కాదు, ఎందుకంటే గనక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే పిన్ను మామూలు పిన్ను కాదండి. సో నిజంగా మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మౌనిక మేడం అండ్ మధుకర్ సార్. అంత సిటీలో ఉండి కూడా మేడం అప్పుడు బండి కూడా లేనప్పుడు ప్లాన్స్ చేయడం స్టార్ట్ చేశారు, ఎంతో హార్డ్ వర్క్ చేశారు. హార్డ్ వర్క్ కి సక్సెస్ ఏంటిది అంటే గనక వాళ్ళు తీసుకున్న బండి ఒక అచీవ్మెంట్, దాంతో పాటు ఈ రోజు ఇంత మంచి పిన్ అచీవ్మెంట్. నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరు ఈ పిన్ అచీవ్ అవ్వడం. ఇంకా ముందుకెళ్తూ బ్రాండ్ న్యూ డియూసిడి నెక్స్ట్ FRU లా మనందరం కలిసి రికగ్నిషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు 5 నుంచి 10 లక్షల చెక్ తీసుకోవాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ బ్యాక్ టు మై హస్బెండ్. యా వెరీ గుడ్ మార్నింగ్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే స్టార్ట్ చేసి జనవరి 2023 23వ తారీఖు రోజు సాయంత్రం 11:30కు నైట్ 11:30కు మేము మధుకర్ సార్ ఇంట్లో డిసిషన్ తీసుకున్నాము. సో ఆ డిసిషన్ లోపల సార్ మేము పోగానే ఎస్ అన్నారు, ఎటువంటి హెజిటేషన్ లేదు, ఎందుకంటే మేము చాలా క్లోజ్ పాస్ట్ 2 years నుంచి. సో అంత పెద్ద ప్రొఫెషన్ లో ఉండి కూడా మేము పోగానే యాక్సెప్ట్ చేసేసి మధు సార్ మీరే అప్లైన్ గా ఉండాలని చెప్పేసి ఫస్ట్ నన్ను జాయిన్ చేసి తర్వాత భరత్ జాయిన్ అయ్యాడు. సో భరత్ అండర్ లో మధుకర్ సార్ జాయిన్ అయ్యాడు. సో కంగ్రాట్స్ టు మౌనికా మేడం అండ్ మధుకర్ సార్, ఎందుకంటే దిస్ కపుల్ ఆర్ వెరీ స్పెషల్ కపుల్. ఒక డ్రీమ్ తోని ఎక్కడో వెలగటూరులో ఉన్నటువంటి లక్షర్పేట మండలంలో దండపల్లి మండలంలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ కు వచ్చేసి